రైట్ అండ్ సో లాస్ట్ క్లాస్ నుంచి ఈ క్లాస్ కి నేను ఇచ్చిన వర్క్ లో నుంచి సెట్ సి లో క్వశ్చన్ నెంబర్ 1 అంట నేను సాల్వ్ చేస్తున్నాను. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక వెరిఫై చేసుకోండి. సో మీ దగ్గర మెటీరియల్ పెట్టుకోమని చెప్పాను నేను. సో అందరూ కూడా దగ్గర దయచేసి మెటీరియల్ దగ్గర పెట్టుకున్నాను. సో దానిలో క్వశ్చన్స్ చూస్తాను. క్వశ్చన్స్ ఏ క్వశ్చన్ అయితే ఆ క్వశ్చన్ సాల్వ్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. సో సెట్ సి 1 సెకండ్. Set C lo question number 1. In a college, in a study about the male and female students of the commerce and science departments of a college in 5 years. So manaki oka 5 years data ichana dallo the following data are obtained. So 1995 year alage 2000 year. So 5 years gap lo data ichana. 1995 lo 70% male students, 65% read commerce, 20% female students read science, 3000 total number of students. This is 1995 lo data. అలాగే 2000 ఇయర్ లో 75% ఆఫ్ ది మేల్ స్టూడెంట్స్, 40% రెడ్ సైన్స్, 50% ఆఫ్ ది మేల్ స్టూడెంట్స్ రెడ్ కామర్స్, 3600 టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఇది 2000 ఇయర్ లో ఇచ్చిన డేటా. సో మనకి రెండు సంవత్సరాల డేటా, 1995 డేటా, 2000 డేటా, రెండు డేటా ఇచ్చాడు. ఇంకా ఏమడుతున్నాడు, ఆఫ్టర్ కంబైనింగ్ 1995 and 2000 ఇఫ్ ఎక్స్ డినోట్స్ ది రేషియో ఆఫ్ ఫీమేల్ కామర్స్ స్టూడెంట్స్ టు ఫీమేల్ సైన్స్ స్టూడెంట్స్ అండ్ వై డినోట్స్ ది రేషియో ఆఫ్ మేల్ కామర్స్ స్టూడెంట్స్ టు మేల్ సైన్స్ స్టూడెంట్స్, దెన్ సో ఎక్స్ కి వై కి మధ్యలో రిలేషన్ ఏంటని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏబిసిడి లో ఎక్స్ వై ఈక్వల్ అని, ఎక్స్ ఇస్ గ్రేటర్ దెన్ వై అని, ఎక్స్ ఇస్ లెస్ దెన్ వై అని, ఎక్స్ ఇస్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు వై అని డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చాడు. సో మనం ఇవి కనిపెట్టాలి. అసలు ముందు ఎక్స్ వై కనిపెట్టాలి అంటే కనుక సో మనం రెండు డేటాస్ ని కూడా అనాలిసిస్ చేసుకోవాలి. సో రెండు డేటాని అనాలిసిస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రెండు టేబుల్స్ స్టార్ట్ చేద్దాం. సో 1995 ఇయర్ ఒక టేబుల్, 2000 ఇయర్ ఒక టేబుల్. సో టేబుల్ తయారు చేయండి అందరూ కూడా జాగ్రత్తగా. సో నాతో పాటు చేసిన పర్లేదు, మీరు సపరేట్ గా చేసుకున్నా పర్లేదు. దీనిలో సో కేటగిరీస్ మేల్ ఫీమేల్ రెండు కేటగిరీస్ ఉన్నాయి. సో దాంతో పాటుగా కామర్స్ సైన్స్ రెండు కేటగిరీస్ ఉన్నాయి. ఇలా టేబుల్ ఒకటి తయారు చేయండి. పర్టికులర్స్ మేల్ ఫీమేల్ కామర్స్ సైన్స్ టోటల్. దీనిలో ఫస్ట్ 1995 డేటా 70% మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లాస్ట్ లైన్ ఇచ్చాను 3000 స్టూడెంట్స్ అంట టోటల్ గా. దానిలో 70% మేల్ స్టూడెంట్స్ అంట. సో 70% 2100 మేల్ స్టూడెంట్స్. సో ఆటోమేటిక్లీ దాని అర్థం 30% 900 స్టూడెంట్స్ ఆర్ ఫీమేల్ స్టూడెంట్స్ అని అర్థం. అలాగే నెక్స్ట్ 65% రెడ్ కామర్స్ అని అన్నాను. సో దీనిలో కామర్స్ 65% అంట. సో 3000 into 65%. 1950 కామర్స్ అంటున్నారు, కామర్స్ స్టూడెంట్స్ అంట. మరి సైన్స్ ఆటోమేటిక్ గా రిమైనింగ్ పర్సెంటేజ్ అవుతారు కదా. సో 1950 మైనస్ అంటే 1050, రైట్. సో 3000 టోటల్ అవుతున్నాను. సో వాడు చెప్పింది కాకుండా మిగిలింది నేను ఫైండ్ చేస్తే రౌండ్ చేస్తున్నాను అర్థం అవడం కోసం. అలాగే నెక్స్ట్ ఇంకా ఇన్ఫర్మేషన్ లో 20% ఫీమేల్ స్టూడెంట్స్ రెడ్ సైన్స్ అని అన్నాను. సో ఫీమేల్ ఎంతమంది 900. సో 900 లో 20%, 920% 180. సో 920% 180. సో 180 ఏంటంటే వాళ్ళు రెడ్ సైన్స్ అంట. సో 900 లో 20%, 180 రెడ్ సైన్స్ అంట. సో 900 మైనస్ 180 అది క్లోజ్ టు 720 కామర్స్ అని అర్థం. వాడు 180 వాడు ఇచ్చాను 20% ఆఫ్ ది ఫీమేల్, రైట్. అలాగే నెక్స్ట్ ఇది నా ఇన్ఫర్మేషన్స్. ఈ రెండు ఆటోమేటిక్ గా కనిపెట్టచ్చు ఇంకా, ఎందుకంటే 1950 మైనస్ 720 దట్ ఈక్వల్స్ టు 1230. అలాగే నెక్స్ట్ 1050 మైనస్ 180 దట్ ఈక్వల్స్ టు 870. సో ఇట్ నుంచి క్యాలిక్యులేషన్ ఈ టోటల్ చూసినా అదే ఖచ్చితంగా ఈక్వల్ అవుతుంది, ఎందుకంటే బోత్ సైడ్స్ ఒకేలాగా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తాం కదా. టోటల్ 2100, రైట్ నాన్న. సో ఇది క్యాలిక్యులేట్ చేసే విధానం. ఇది 1995 డేటా నాన్న. ఇన్ ద సేమ్ వే 2000 ఇయర్ డేటా కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. సేమ్ కాలేజ్ డేటా, సేమ్ స్టడీ డేటా, మనకి డిపార్ట్మెంట్ డేటా, కామర్స్ అండ్ సైన్స్ డిపార్ట్మెంట్ డేటా ఫర్ 2000 ఇయర్. సో 2000 ఇయర్ లో కూడా సేమ్ నన్ను మేల్ ఫీమేల్ కామర్స్ సైన్స్ టోటల్, ఓకేనా. టోటల్ ఇన్ టోటల్ 2000 లో 3600 స్టూడెంట్స్ అంటున్నారు. దానిలో మళ్ళీ ఇంకా ఏం చెప్తారు, 75% మేల్ అంట. సో 3600 into 75% దట్ ఈక్వల్స్ టు 2700 మేల్ నాన్న. సో మైనస్ 3600 దట్ ఈక్వల్స్ టు 900 ఫీమేల్ నాన్న. సో దాని ఆటోమేటిక్ అర్థం. అలాగే నెక్స్ట్ 40% రెడ్ సైన్స్ అన్నాను. సో
40% red science. 3600 లో 40% red science. So 1440 science ana. So automatically minus 3600 that equals to 2160 commerce nana. Finding. Next, 50% of the male students read commerce. Male lo 50% nana. So 2700 into 50% that equals to read 50% of male students read commerce. So commerce అన్నట్టు 1350 commerce అన్న. Automatic గా 1350 50% కదా సైన్స్. ఇది వాడు ఇచ్చిన డేటా. సో ఇచ్చిన డేటా టేబుల్ ఇంక రెండు నెంబర్స్ కదా ఈజీగా కనిపెట్టచ్చు. 2160 మైనస్ 1350 దట్ ఈక్వల్స్ టు 810 ఫీమేల్ కామర్స్ స్టూడెంట్స్. అలాగే నెక్స్ట్ 1440 మైనస్ 1350 దట్ ఈక్వల్స్ టు 90 ఫీమేల్ సైన్స్ స్టూడెంట్స్. మా డేటా ఫైండింగ్ అందరికీ అర్థమైనట్టేనా? రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు క్వశ్చన్ లో డేటాను మనం టేబుల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈజీగా ప్రతి విషయాన్ని ఐడెంటిఫై చేసుకున్నాను. ఇప్పుడు మనం అడుగుతున్న క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. లాస్ట్ లైన్ ఆఫ్టర్ కంబైనింగ్ 1995 and 2000 మనం అడుగుతున్నాను అంటే రెండింటిని కంబైన్ చేయమన్నా. 1995 డేటాని 2000 ఇయర్ డేటాని రెండింటిని కంబైన్ చేసాక క్వశ్చన్ అడుగుతున్నాడు. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు క్వశ్చన్? ఇఫ్ ఎక్స్ డినోట్స్ ది రేషియో ఆఫ్, ఎక్స్ అంటే ఏంటంట, ఎక్స్ డినోట్స్ ది రేషియో ఆఫ్ ఫీమేల్ కామర్స్ స్టూడెంట్స్ టు ఫీమేల్ సైన్స్ స్టూడెంట్స్. Female commerce students to female science students. So check చేద్దాం అన్న. What are the female commerce? Female commerce is 720 1995 plus రెండింటిని కలపాలి కదా అన్న. Female commerce is 810. సో రెండు చోట్ల కలిపేస్తే డివిజన్. Female science females 180 plus 90. So that equals to 720 plus 810 that equals to 1530 by 180 plus 90 that equals to 270. That equals to 1530 by 270. That equals to 5.66 వచ్చింది అప్రాక్సిమేట్ గా. 5.67 అనొచ్చు. రేషియోలో పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాగే ఉంచవచ్చు, రేషియో కూడా తప్పేమీ కాదు. ఇది ఎక్స్ రేషియో. అలాగే సేమ్ వే వై కూడా క్యాలిక్యులేట్ చేయడం. వై ఏమంటున్నాడు? రేషియో ఆఫ్ మేల్ కామర్స్ స్టూడెంట్స్ టు మేల్ సైన్స్ స్టూడెంట్స్ అబ్జర్వ్ చేద్దాం. మేల్ కామర్స్ అన్న. సో 1230 ప్లస్ 1350 both sides and 1995 2000 data kalpam by male science students 870 plus 1350 that equals to 1230 plus 1350 that equals to 2580 by 870 plus 2580 that equals to 3450. So that equals to 2580 by 3450 that comes to 0.74. Wrong now. 1230 is a number. 220 sir. Plus 2580 that equals to 1230 plus 1350 that equals to 2580, right man? So 870 plus 1350 that equals to 2220. 2220. So 2580 by 2220. So that equals to 1.162. Okay na? మా అర్థమవుతుంది ఏం చెప్తున్నాను నేను? 1.162. సో ఇప్పుడు నువ్వు అర్థం చేసుకుంటే ఎక్స్ పెద్దదా వై పెద్దదా? వాల్యూ ఎక్స్ ఈజ్ మోర్. సో అంటే ఆన్సర్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ ఎక్కడ ఉందన్నది? బి నండి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి సత్య శ్రీలక్ష్మి అర్థమైంది అది? yes sir. రైట్. ఆప్షన్ బి కదా ఆన్సర్? yes sir. రైట్ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా డౌట్స్? సెకండ్ కూడా చెప్పండి. ఎవరు మాది? ఎవరమ్మా అడిగింది క్వశ్చన్ నెంబర్ 2? ఉషా సార్. ఉషా అమ్మ. రైట్. క్వశ్చన్ నెంబర్ 2. మరి సెట్ సి లో క్వశ్చన్ నెంబర్ 2 కూడా అడుగుతున్నాను. సో క్వశ్చన్ నెంబర్ 2 కూడా నేను చెప్తున్నాను. సో పర్వాలేదు దాన్ని నేను ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని అడిగినా చెప్తాను, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఫస్ట్ మీరు ట్రై చేయాలి. సో మీరు ట్రై చేస్తే అది మీకు ఖచ్చితంగా క్వశ్చన్ ముందు బాగా అర్థమవుతుంది. సో ఆఫ్టర్ మీరు ట్రై చేసిన తర్వాత నేను ఖచ్చితంగా సాల్వ్ చేశాను అనుకో, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగడానికి అవకాశం ఉంటుంది. రైట్. సో క్వశ్చన్ నెంబర్ 2 నా సెట్ సి క్వశ్చన్ నెంబర్ 2 చదువుతున్నాను నేను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇన్ స్టడీ రిలేటింగ్ టు ది laborers of a jute mill in West Bengal, the following information was collected. 20% of the total employees were females and 40% of them were married.
30 female workers were not married of trade union. Compared to this, out of 600 male workers, 500 were members of trade union, and 50% of the male workers were married. The unmarried non-member male employees were 60, which formed 10% of the total male employees. The unmarried non-members of the employees were 80. On the basis of this information, the ratio of married male non-members to married female non-members is. ఇదే క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ లో కొంచెం కాంప్లికేషన్ ఉందా, కొంచెం జాగ్రత్తగా ఫస్ట్ అర్థం చేసుకోవాలి కాంప్లికేషన్ ఏంటనే. సో ఇందాక దాకా మనం 2 వేరియబుల్స్ డేటా చూసాం. లైక్ ఇందాక సెట్స్ తీసుకుంటే సైన్స్ కామర్స్ ఒక కేటగిరీ, మేల్ ఫీమేల్ ఒక కేటగిరీ. సో టూ వేరియబుల్స్ రైట్. ఒకటేమో చదువు గురించి, ఒకటేమో వాళ్ళ యొక్క జెండర్ గురించి. సో ది సేమ్ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2కి వెళ్తే చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ 40 నన్ను అర్థం చేయండి, 20% ఆఫ్ ది టోటల్ ఎంప్లాయీస్ ఆర్ ఫీమేల్స్ అన్న అంటే అర్థం ఫస్ట్ మేల్ ఫీమేల్ కేటగిరీ ఒకటి ఉంది. 40% ఆఫ్ ది వర్ మ్యారీడ్ అన్నాడు. సో మ్యారీడ్ అన్మ్యారీడ్ ఒక కేటగిరీ ఉంది. అలాగే 30 ఫీమేల్ వర్కర్స్ వర్ నాట్ మెంబర్స్ ఆఫ్ ట్రేడ్ యూనియన్. మళ్ళీ ఇంకో థర్డ్ కేటగిరీ ఉందన్న, మెంబర్స్ ఆఫ్ ట్రేడ్ యూనియన్, నాట్ ఏ మెంబర్స్ ఆఫ్ ట్రేడ్ యూనియన్. రైట్. ఇది నా క్వశ్చన్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. మిగిలినంతా కూడా ఇవి మూడింటికి ఇంటర్లింక్ అవుతున్నాయి. లైక్ మ్యారీడ్, అన్మ్యారీడ్, మ్యారీడ్ ఫీమేల్, మ్యారీడ్ మేల్, ఇలా డిఫరెంట్ గా ఆల్టర్నేటివ్స్ వస్తున్నాయి. కానీ ఏ ఆల్టర్నేటివ్ వచ్చినా మనకి క్వశ్చన్ లో అర్థం చేసుకోవాల్సిన మొదటి విషయం, ఇట్ ఈజ్ ఏ 3 కేటగిరీ. ఓకేనా. సో ఇట్స్ నాట్ ఏ 2 కేటగిరీస్, రెగ్యులర్ క్వశ్చన్ కాదు. సో కొంచెం జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేయాలి. పర్టికులర్స్. సో ప్రతిదీ కొంచెం పెద్దది రాస్తాను, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. ఏదైనా అవసరం అయితే మళ్ళీ ఇంటర్నల్ గా మనం ఏమైనా రాసుకోవాలనుకున్నా. సో జనరల్ టేబుల్ ఫస్ట్ నేను వేసాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేటగిరీ తీసుకున్నాను, మేల్ ఫీమేల్ ఒక కేటగిరీ. ఓకేనా. మళ్ళీ తర్వాత ఇంకోటి ఏం కేటగిరీ, మ్యారీడ్ అన్మ్యారీడ్. మ్యారీడ్ అన్మ్యారీడ్ రైట్. సో మ్యారీడ్ అన్మ్యారీడ్ ఒక కేటగిరీ. ఓకేనా. ఇది కాకుండా మళ్ళీ ఇంటర్నల్ గా ఇంకో కేటగిరీ ఉందన్న, మెంబర్స్ ఆఫ్ ట్రేడ్ యూనియన్, నాట్ ది మెంబర్స్ ఆఫ్ ట్రేడ్ యూనియన్. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కేటగిరీలోకి వెళ్ళాలా అంటే ఐదు ఇక్కడికైనా ఇంకో కేటగిరీ ఎలిబుల్ చేస్తాను. ఇంటర్నల్ సపోర్ట్ అన్న టేబుల్లో ఇంటర్నల్ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను 2 పార్ట్స్ కింద చేస్తాను. members of trade union, not members of trade union. Members of trade union, not members of trade union. Right? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. దీని అర్థం నువ్వు అర్థం చేసుకోగలిగితే అన్ని అంటే అన్ని యాంగిల్స్ లో ఉండాలి. లైక్ మ్యారీడ్ మెంబర్స్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ మేల్ అంటే ఈ బాక్స్, మ్యారీడ్ నాన్ మెంబర్స్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ మేల్ ఈ బాక్స్, మ్యారీడ్ మెంబర్స్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఫీమేల్ ఈ బాక్స్. మా అర్థమవుతుందా అంటే ఇంకా అన్ని అబ్జర్వేషన్స్ వచ్చానికి ఏది మిగలలేదు. అర్థమవుతుందా. సో మిగలలేదు కాబట్టి మనకి క్వశ్చన్ మార్క్ ప్రాబ్లం ఉండదు. సో ఆల్టర్నేటివ్స్ ఇక్కడ కూడా పెట్టామనుకున్నాను, మళ్ళీ డబుల్ వర్క్ అయిపోతున్నాను. ఏదో ఒక కేటగిరీ చాలు. రైట్. నేను ఇప్పుడు 1 2 3 3 ఆప్షన్స్ తో టేబుల్ వచ్చింది. 1 2 3 4 5 6 7 8. సో 8 కేసెస్ అని మొత్తం అబ్జర్వ్ చేస్తే కనుక సో 8 ఆల్టర్నేటివ్స్ మనం ఫైండ్ చేయాలి. మ్యారీడ్ మేల్ మెంబర్స్ ఆఫ్ ట్రేడ్ యూనియన్, మ్యారీడ్ మేల్ not members of trade union, married female members of trade union, married female not members of trade union. సో ఇలా మనం ఐడెంటిఫై చేయాలి. అలాగే నన్ను ఇవి 4, అలాగే ఇది కూడా అన్మ్యారీడ్ మేల్ members of trade union, unmarried male not members of trade union, అలాగే unmarried female members of trade union, unmarried female not members of trade union. ఇవి మనం ఫైండ్ చేయగలిగితే టేబుల్ లో మనం కంప్లీట్ చేసినట్టు. ఇప్పుడు వాడు ఇచ్చిన నెంబర్స్ దీనిలో ఫిల్ చేయడానికి మనం ట్రై చేద్దాం. సో నెంబర్ ఫిల్లింగ్ అనేది ఇప్పుడు చేద్దాం. నెంబర్ ఫిల్లింగ్. For example, 20% of the total employees are female and 40% of them were married. So hint ఇచ్చాను. ఏమని చెప్తున్నాడు, 20% of the total employees are females. ఇదో కేటగిరీ ఒక హింట్ ఇచ్చాను. అలాగే 40% of them అంటే మళ్ళీ ఫీమేల్ లో 40%. 20% ఆఫ్ టోటల్ గా ఉన్న నెంబర్స్ లో 20% ఫీమేల్ అయితే మళ్ళీ ఈ ఫీమేల్ లో 40%, 40% ఆఫ్ దెమ్ వర్ మ్యారీడ్. ఇది వాడు ఇచ్చిన హింట్.
ఈ ఇంట్లో ఎక్కడ నెంబర్స్ లేవు నన్ను ఫిల్ చేయడానికి, పర్సెంటేజ్ ఇంటి ఇచ్చారు అంటే ఏదో ఒకటి తెలియాలి. లైక్ టోటల్ తెలిస్తే ఇది చెప్పచ్చు, ఇది తెలిసి ఇది చెప్పచ్చు, ఆటోమేటిక్ అని చెప్పచ్చు. టోటల్ తెలియాలి లేదా ఫీమేల్ తెలియాలి లేదా మళ్ళీ దీనిలో ఏంటది మ్యారీడ్, రైట్, మేల్ అనుకుంటే సో మ్యారీడ్ తెలియాలి. సో ఏదో ఇన్ఫర్మేషన్ తెలిస్తే మనం ఫైండ్ చేయగలం. సో నెంబర్ తెలియలేదు, ఓకే, ఫస్ట్ లైన్ పక్కన పెడతాం. నెక్స్ట్ 30 female workers were not members of trade union. ఒక పాయింట్ ఇచ్చాను, 30 female workers, ఫీమేల్ లో 30 ఆర్ నాట్ మెంబర్స్ ఆఫ్ ట్రేడ్ యూనియన్. ఓ మై గాడ్, అంటే అర్థం ఏంటి అంటే అర్థం నాట్ మెంబర్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఈ రెండు కాదు నన్ను, అంటే మెంబర్స్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ కదా, జాగ్రత్తగా అర్థం చేయాలి. 30 ఫీమేల్ వర్కర్స్ ఆర్ నాట్ మెంబర్స్ ఆఫ్ ట్రేడ్ యూనియన్, నాట్ మెంబర్స్ అంటే దీన్ని నాట్ మెంబర్స్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ దీనిలోకి రావాలని 30. కానీ ఇప్పుడు నాకు అబ్జర్వేషన్ అంటే ఇక్కడ అయినా రెండు కలిపి మనకు తెలియలే. సో 30 అయినా ఈ ప్లేస్ నేను దీన్ని అర్థం అవడం కోసం కొంచెం చేస్తాను. ప్రాబ్లం వచ్చింది నాకు, అర్థమవుతుందా? సో ఇక్కడ అంటే నాట్ మెంబర్స్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఫీమేల్ మ్యారీడ్ అయి ఉండొచ్చు, నాట్ మెంబర్స్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఫీమేల్ అన్మ్యారీడ్ అయి ఉండొచ్చు, రెండు కలిపి 30. చెప్తాను నేను ఎక్కడ రాయాలో తెలియలేదు టేబుల్లో. సో పోనీ ఇంకేమైనా హింట్ దొరికితే మనం ట్రై చేయొచ్చు, సో లేకపోతే మనం చేయలేము. సో మళ్ళీ ఒకసారి 30 female workers are not members of trade union. Right, next step. Compare to this, out of 600 male workers, very good, ఒక పాయింట్ ఇచ్చాను, 600 male workers ఉన్నారు. 600 male workers are total male workers are 600. 500 were members of trade union. మళ్ళీ క్వశ్చన్ మార్క్ నన్ను, మెంబర్స్ ఆఫ్ ట్రేడ్ యూనియన్, మళ్ళీ సేమ్ పాయింట్ నన్ను. సో 500 were members of trade union అంటే ఇది కలిపినాను, రైట్, ఈ కేటగిరీ కలిపి 500 అంటున్నాను. మళ్ళీ క్వశ్చన్ మార్క్, సార్ మెంబర్స్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ అంటే అన్మ్యారీడ్ ఉన్నారు, దీనిలో ఎక్కడ తెలియదు నాకు. సో ఈ నెంబర్ తెలుసు కానీ తెలిసి ఇది కానీ తెలిస్తే మనం చెప్పచ్చు. ఈ రెండు కలిపి అయితే 500 అని చెప్పగలుగుతున్నాం, బట్ కానీ అంత ఇక్కడ కూడా ఈ రెండు కేటగిరీస్ కలిపి 30 అని చెప్తారు. ఈ రెండు కేటగిరీస్ 5 అంటే ఎక్కడో ఒక హింట్ ఉందని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. And 50% of the male workers were married. 50% of the male workers were married. So married అంటే ఇప్పుడు ఒక కేటగిరీ నాన్న, ఈ రెండు కంబైన్ చేసి మ్యారీడ్ అంటే ఇది నాన్న, ఈ కేటగిరీ అంటే రెండింటిని కంబైన్ చేసి 50% 300 నా. మళ్ళీ చెప్తానా, 600 మేల్ వర్కర్స్ ఉన్నారు, 500 were members of trade union. సో members of trade union రెండు కలిపి 500 అంట. అలాగే 50% of the male workers, male లో 50% 300 were married. అంటే ఈ రెండు కలిపి దానిలో మెంబర్స్ ఉండొచ్చు, నాట్ మెంబర్స్ ఉండొచ్చు, తెలియదు నా. రెండు కలిపి మళ్ళీ ఇక్కడ 300 నాన్న. సో ఈ రెండు కలిపి 300, ఇది కలిపిన బాక్సెస్ డిఫరెంట్ బాక్సెస్ కలిపి 300, 500 ఇలా ఇస్తున్నాను ఇన్ఫర్మేషన్, హింట్ ఇస్తున్నాను అంతే. ఇంకా ఏమి తెలియలేదు, ఇంకా చూద్దాం, ఇంకా ఏమైనా హింట్ ఉందామో చూద్దాం, ఇంకేమైనా ఐడెంటిఫై చేయగలమో చూద్దాం. నెక్స్ట్ ద అన్మ్యారీడ్, నన్ను జాగ్రత్తగా అర్థం చేయాలి. ద అన్మ్యారీడ్ నాన్ మెంబర్ మేల్ ఎంప్లాయీస్, అన్మ్యారీడ్ నాన్ మెంబర్ మేల్ అంటే ఈ బాక్స్, అన్మ్యారీడ్ నాన్ మెంబర్ మేల్. ద అన్మ్యారీడ్ నాన్ మెంబర్ మేల్ ఎంప్లాయీస్ వర్ 60 which formed 10% of the total employees. రైట్, నాకు ఖచ్చితంగా కదా ఇక్కడ నెంబర్ చెప్పేశాను నేను. వెరీ గుడ్, హ్యాపీ. ఇక్కడ నెంబర్ అని చెప్తున్నాను, అన్మ్యారీడ్ నాన్ మెంబర్ మేల్ ఈస్ 60. సో ఖచ్చితంగా ఇది 10% కదా, దీనిలో టోటల్ మేల్ లో 10% చెప్తుంది. ఎస్, ఖచ్చితంగా ఇది 10%. సో ఈ ఇన్ఫర్మేషన్ ఉంది మనకి, రైట్. ఇంకేమైనా తెలుస్తాయేమో చూద్దాం. ఈ బాక్స్ ఒకటి ప్రదాకా ఫిల్ అయిన ప్రదాకా ఏ బాక్స్ ఫిల్ అవ్వాలి. ఈ రెండు కలిపి 300, ఈ రెండు కలిపి 500, ఈ రెండు కలిపి 30 ఇలా ఇచ్చారు తప్ప ఎక్కడ ఏం ఫిల్ అవ్వాలి, రైట్. నెక్స్ట్ ద అన్మ్యారీడ్ ఆల్సో 50, 10%. ద అన్మ్యారీడ్, మళ్ళీ చెప్తాను, అన్మ్యారీడ్ నాన్ మెంబర్స్ ఆఫ్ ది ఎంప్లాయీస్, అన్మ్యారీడ్ నాన్ మెంబర్స్ అంటే ట్రేడ్ యూనియన్, నాన్ మెంబర్స్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ అవి ఎంప్లాయీస్ 80. అన్మ్యారీడ్ నాన్ మెంబర్స్ రెండు కలిపి 80 అన్నాను. మేల్ వచ్చి ఫీమేల్ వచ్చి కదా అంటే ఈ కాలం 18 అన్నాను. అన్మ్యారీడ్ నాన్ మెంబర్స్ ఆర్ 80. సో ఆటోమేటిక్ 80లో 60 పోయింది కాబట్టి ఇది ఎంత అవుతుందన్న 20 ఫైండింగ్, ఫస్ట్ ఫైండింగ్. సో ఇది 20 ఉంది కాబట్టి 30లో ఇది ఏమైనా ఎవరికైనా డౌటా? అదే మ్యారీడ్ లో మేల్ మెంబర్స్ 300 కట్ సార్. ఒక నిమిషం నాన్న, అక్కడికి నేను ఇంకా వెళ్ళలేదు. ఓకే చెప్పు, మ్యారీడ్ లో చెప్పినాను.
మీ ఎవరైనా చెప్తున్నారు ఒకసారి చెప్పినాను. మ్యారీడ్ లో మేల్ 300 అయినప్పుడు అన్మ్యారీడ్ లో కూడా 300 వస్తుంది కదా సార్. ఏదైనా మ్యారీడ్ లో మేల్ 300 ఓకే. అన్మ్యారీడ్ లో కూడా 300 వస్తుంది కదా సార్ బ్యాలెన్స్ అదే కింద. నేను ఇంకా చేయలేదు, నేను అది జస్ట్ నెంబర్స్ చేశాను అంతే, నేను ఇంకా రివర్స్ వర్కింగ్ చేయలేదు, చేస్తున్నాను ఇప్పుడు, అదే Okay, sir. చేయబోతున్నాను నేను. ఓకేనా? సో నెక్స్ట్ Okay, sir. చేయబోతున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాకు ఈ నెంబర్ డైరెక్ట్ గా ఇచ్చిన నెంబర్, నేను డైరెక్ట్ గా ఇచ్చిన నెంబర్ ఫస్ట్ రాస్తున్నాను. ఓకేనా? అన్ని అయిపోయిన తర్వాత లింక్స్. ఇప్పుడు డైరెక్ట్ గా నెంబర్ 60 ఇచ్చాడు, అలాగే డైరెక్ట్ నెంబర్ 80 ఇచ్చాడు, నేను అది రాశాను. సో ఈ రెండింటికి రిలేషన్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా రాశాను. ఇప్పుడు తర్వాత నుంచి ఇంక రిలేషన్స్ కనిపెడతాను. ఓకేనా? Okay, sir. రైట్. సో నెక్స్ట్, the unmarried non-members of the male are 60, of the total number, the unmarried non-members of the employees are 80. Unmarried non-members are 80. On the basis of this information, the ratio of అడుగుతున్న క్వశ్చన్ అడుగు రాసిస్తాను, దాని తర్వాత ఇంకేంటో చూద్దాం. రేషియో ఆఫ్ మ్యారీడ్ మేల్ నాన్ మెంబర్, మ్యారీడ్ మేల్ నాన్ మెంబర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ టు మ్యారీడ్ ఫీమేల్ నాన్ మెంబర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్. ఇది నా అడుగుతున్న క్వశ్చన్. సో ఇంకా మనకి డేటాలో ఏం తెలుసు చూద్దాం నాన్న. సో ఇది ఒకటి తెలిసినాను. ఇప్పుడు మా ఫస్ట్ టైం సో 20 తెలిసింది, 2 కలిపి 30 అన్నది కాబట్టి ఇది ఆటోమేటిక్ గా తెలిసిపోయింది 10 ఫస్ట్ థింగ్. ఓకేనా? నెక్స్ట్ ఇది 300 తెలిసిపోయిన, 2 కలిపి 300 అన్నప్పుడు టోటల్ 600 అన్నప్పుడు అన్నాడు ఇందాక తెలుసండి. ఇది 2 కూడా కలిపి 300 నాన్న కదా. ఈ 2 కూడా కలిపి 300 నాన్న. ఈ బాక్స్ కూడా 300 నాన్న. ఎందుకంటే ఈ 2 బాక్స్ మ్యారీడ్ 600 అన్నప్పుడు ఆటోమేటిక్ 600, అన్మ్యారీడ్ కూడా 600 కదా. సో 660 నాకు తెలిసిపోయింది ఎగ్జాక్ట్ గా. అన్మ్యారీడ్ నాన్ మెంబర్, సో అన్మ్యారీడ్ మెంబర్స్ ఎంత అవుతారు ఆటోమేటిక్ గా 240. ఓకేనా? ఇది 240 తెలిసిపోయినా. 240 500 కి లింక్ అంటే ఇది ఎంత అవుద్ది 260. ఫైండింగ్స్ అర్థమవుతున్నాయా? సో ఇది 260 అయింది కాబట్టి ఆటోమేటిక్ గా ఈ 260 కి 300 కి డిఫరెన్స్ అన్న 40. సో 250 ప్లస్ 60 300, 240 ప్లస్ 60 300. సో టోటల్ 300 ప్లస్ 600 సో ఇప్పుడు వెంటనే ఫైండింగ్ నన్ను ఇంకేమన్నా ఫైండింగ్స్ చేయగలమో చూద్దాం. ఇంకేమన్నా నన్ను ఫైండింగ్స్, ఇంక 2 టేబుల్స్ ఫిల్ అవ్వాలన్నా. సో ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ హింట్ ఉందా క్వశ్చన్ లో? స్టార్టింగ్ లో ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్ ఉపయోగించుకోవడం తప్ప ఇంకేమీ లేదు నాన్న. సో ఈ సెంటెన్స్ ఉపయోగిద్దాం. టోటల్ లో 20% ఫీమేల్ అంటున్నాను, అంటే ఈ టోటల్ ఎంతో తెలియదు కానీ దీనిలో 20% ఫీమేల్ అంటున్నాను. ఫీమేల్స్ 20%, ఆటోమేటిక్ ఇది ఎంత పర్సెంట్ అవుద్ది 80%. మా అర్థం టోటల్ లో 20% ఫీమేల్ అన్నప్పుడు, ఫీమేల్ 20% అన్నప్పుడు మేల్ ఎంత అవుతుంది 80%. సో 600 is equals to 80 అయితే 20కి ఎంత ఇంటూ 20 డివిజన్ 80 150. మరి 600 is equals to 80 అయితే సో 20కి ఎంత, సో 600 ఇంటూ 20 డివిజన్ 80 దట్ ఈక్వల్స్ టు 150. 600 ప్లస్ 150 750 టోటల్. అలాగే ఇంకా హింట్ ఏమి ఇచ్చాడు, ఫీమేల్ లో టోటల్ ఫీమేల్స్ లో 40% ఆర్ మ్యారీడ్. సో 150 లో 40%, 60 మ్యారీడ్ నాన్న. సో మ్యారీడ్ 2 కలిపి 60 నాన్న. మళ్ళీ బాక్స్ అన్న 60, ఈ 2 కలిపి 60 నాన్న. మా అర్థమవుతుందా? సో 40% ఆఫ్ ఫీమేల్స్ ఫర్ మ్యారీడ్. ఫీమేల్స్ 150 లో 40% మ్యారీడ్ నాన్న. అంటే 60 నాన్న. 60 లో 10 ఇక్కడ తెలిసిపోయింది కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్ ఎంత అవుతుందన్నా 50. రైట్. సో ఇది 60 తెలిసిపోయింది కాబట్టి ఆటోమేటిక్ ఈ బాక్స్ కూడా ఎంత అవుద్ది 150 లో 60 పోతేనా రిమైనింగ్ 90. 150 మైనస్ 60 దట్ ఈక్వల్స్ టు 90 నాన్న ఈ బాక్స్. సో 90 లో 20 పోతే ఇది 70 నాన్న. రైట్. సో అయిపోయింది నాన్న, టేబుల్ ఫిల్ అయిపోయింది మొత్తం. నేను అడిగిన 1 2 3 4 5 6 7 8 కాలమ్స్ ఫిల్ అయిపోయినాయి. సో దెన్ ద ఆన్సర్ ఈస్ మ్యారీడ్ మేల్ నాన్ మెంబర్. మ్యారీడ్ మేల్ నాన్ మెంబర్ ఈస్ 40 by married female non-member is 10. The ratio is 4:1. Option C is the right answer. మా ఓకేనా? నన్ను అడిగిన వాళ్ళు ఎవరు, ఉషానా ఎవరు అడిగారు నన్ను, వాళ్ళకి అర్థమైందా? Yes, sir. రైట్ నా చెక్ చేసుకుని ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. సాల్వ్ చేసేటప్పుడు నెంబర్స్, తెలిసిన నెంబర్స్ ఫస్ట్ ఫైండింగ్ నాన్న, ఆ తర్వాత వాడిచ్చిన నెంబర్స్ తో లింకింగ్ నాన్న, ఆ తర్వాత నేను చేశాను వాడు ఇచ్చినటువంటి హింట్ తో లింక్ చేసుకున్నాను, ఆటోమేటిక్ ఆన్సర్ వచ్చేసింది. కానీ ఇంత కాంప్లికేటెడ్ డేటా నాన్న ఇది కూడా వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంత కాంప్లికేటెడ్ డేటాని డయాగ్రామ్ లో ప్రజెంట్ చేసినా కూడా అంత ఈజీ కాదు నాకు. ఇంత కాంప్లికేటెడ్ డేటాని ఇప్పుడు చూడు ఈ టేబుల్ లో చూస్తే చాలా ఈజీగా మనకు తెలిసిపోతుంది ఏ నెంబర్ ఏంటి ఐడెంటిఫై అయిపోతుందా, ఎంత ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. సో కాబట్టి ఎనీ కాంప్లికేటెడ్ డేటా ఇట్ షుడ్ బి ప్రెజెంటెడ్ విత్ టేబుల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. రైట్ రైట్. దీంతో నేను ఇచ్చినటువంటి వర్క్ కంప్లీట్ అయిపోయింది.
రిమైనింగ్ ఇంకో క్వశ్చన్ అనుకుంటే అంతే కదా, చేస్తారు కదా అందరూ. Yes, sir. ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్? ఇంకెవరికి ఏ డౌట్ లేకపోతే కనుక దాన్ని విల్ గో టు నెక్స్ట్. మీకు నెక్స్ట్ మనకి ఫైనల్ గా మిగిలిందన డయాగ్రమెటికల్ ప్రెజెంటేషన్ ఆఫ్ డేటా. సో డయాగ్రమెటికల్ ప్రెజెంటేషన్ లో ఇది నేర్చుకోవడానికన్నా ముందు ఒక బేసిక్ థింగ్ అన్న చాలా ఇంపార్టెంట్ అని ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూచర్ లో చెప్పబోయే నేను ప్రతి ఫార్ములాకి దీన్ని ఇంటర్లింక్ చేస్తాను. సో అందరూ కాన్సన్ట్రేట్ చేయండి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగను. సో అందరూ కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పబోతున్నానో అది నెక్స్ట్ ఫ్యూచర్ లో ప్రతి యూనిట్ లోని కూడా నేను డిస్కస్ చేస్తాను. అది బేస్. రైట్, ఇప్పుడు నేను చెప్పబోయేది బేస్. దీన్ని మనం అంటాం ఇంపార్టెంట్ అన్న అసలు డేటాని క్లాసిఫికేషన్ చేసే విధానం. సో డేటాని క్లాసిఫికేషన్ చేసే విధానం. సో నేను ఆల్రెడీ ఒక పాయింట్ బేసిక్స్ లో చెప్పాను. డేటా 2 కేటగిరీస్ లో ఉంటున్నా. ఒకదాన్ని మనం అంటాం డిస్క్రీట్ అంటాం, ఇంకో వేరియబుల్ మనం అంటాం కంటిన్యూస్ అంటాం. అమ్మ చెప్పుకున్నాం మీద ఆల్రెడీ, అవునా కదా? సో చెప్పుకున్నాం మీద లాస్ట్ క్లాస్ ఇది డిస్కస్ చేస్తాం. సో డిస్క్రీట్ డేటా అంటే ఫైనైట్ నెంబర్. ఈ ఫైనైట్ నెంబర్ అంటే ఒక నెంబర్ ని డేటాకి ఎక్స్ప్రెస్ చేయడం. ఈ నెంబర్ ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు దీన్ని డేటా కింద ప్రజెంట్ చేయడానికి 2 దారులు ఉంటాయన్న. ఒక దాన్ని మనం అంటాం ఇండివిజువల్ సిరీస్ అంటాం, ఇండివిజువల్ సిరీస్ ఆఫ్ డేటా. రెండోదాన్ని మనం అంటాం ఫ్రీక్వెన్సీ సిరీస్ అని కూడా అంటాం. సో డిస్క్రీట్ వేరియబుల్ ని ఇండివిజువల్ సిరీస్ లో ప్రజెంట్ చేయొచ్చు, అంటే ఒక్కొక్క నెంబర్ ఇండివిజువల్ గా ప్రజెంట్ చేయొచ్చు. ఈ నెంబర్ ని ఫ్రీక్వెన్సీలో కూడా ప్రజెంట్ చేయొచ్చు. డిస్క్రీట్ కెన్ బి ఫ్రీక్వెన్సీ. అలాగే నెక్స్ట్ కంటిన్యూస్ సిరీస్ కి వచ్చేటప్పటికి కంటిన్యూస్ అనేది కంటిన్యూస్ వేరియబుల్ అంటేనే ఇట్ ఈస్ ఆల్వేస్ presented in interval form. Always presented in interval form, which is expressed only in frequency format. Expressed in frequency format. So frequency data ne untundana, అంటే లైక్ ఒక ఇంటర్వెల్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ డేటాలో ఎక్స్ప్రెస్ చేస్తాను. సో దీనిలో మళ్ళీ 2 రకాలు. ఒకదాన్ని మనం అంటాం ఇంక్లూజివ్ సిరీస్ అని అంటాం, రెండోదాన్ని మనం అంటాం ఎక్స్క్లూజివ్ సిరీస్ అని అంటాం. సింప్లీ ఇంకొక పేరు ఆర్ నాన్ ఓవర్లాపింగ్. దీనికి ఇంకొక పేరు ఓవర్లాపింగ్. ఇది సిరీస్ ఆఫ్ డేటా. సో ఒక డేటాని మనం ఇలా ప్రజెంట్ చేస్తాం. సో ఈ డేటాని ఎలా ప్రజెంట్ చేస్తాం? నేను ఒక డేటా ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో నేను జస్ట్ అర్థం అవడం కోసం మాత్రమే తీసుకున్నాను ఎగ్జాంపుల్. ఎందుకంటే ఒక్క డేటాని యాక్చువల్ గా ఎన్ని కేటగిరీస్ లో మనం ప్రజెంట్ చేయం, ఏదో ఒక ఫార్మాట్ ఎంచుకుంటాం. అయితే దీనికి అర్థం అవడం కోసం ఒక డేటాని మూడిట్లో ఏ ఫార్మాట్ లో అయినా లైక్ ఇండివిజువల్ సిరీస్ లో చెప్పొచ్చు, లేదా ఫ్రీక్వెన్సీ డిస్క్రీట్ సిరీస్ చెప్పొచ్చు, లేదు అంటే కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ సిరీస్ చెప్పొచ్చు, కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీలో మళ్ళీ ఇంక్లూజివ్ సిరీస్ చెప్పొచ్చు, లేదా ఎక్స్క్లూజివ్ సిరీస్ చెప్పొచ్చు. సో వీటిని 1, 2, 3, 4 ఈ 4 కేటగిరీస్ ని ఎలా మనం తీసుకుంటాము, ఎలా డేటాని ప్రజెంట్ చేస్తాము అని నేను మాట్లాడేదంతా టేబుల్. సో టేబుల్ లో డేటాని ప్రజెంట్ చేసేటప్పుడు ఇవన్నీ కేటగిరీస్. ఈ ప్రజెంట్ చేసే విధానం తెలిస్తే దీని నుంచి మనం డయాగ్రమాటికల్ గా అర్థం చేసుకోవాలి. చాలా డయాగ్రామ్స్ అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో కొన్ని డయాగ్రామ్స్ అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకి డేటా ప్రజెంటేషన్ కూడా తెలియాలి. సో నేను మాట్లాడుతున్న డేటా ప్రజెంటేషన్. సో మన దగ్గర ఉన్నటువంటి క్వాంటిటేటివ్ డేటా మాత్రమే స్టాటిస్టిక్స్ కన్సిడర్ చేస్తుంది. స్టార్టింగ్ లో ఇచ్చిన లిమిటేషన్స్ క్వాలిటేటివ్ డేటాను కన్సిడర్ చేయదు. దాన్ని కూడా అవసరమైతే క్వాంటిటీలోకి మార్చేస్తుంది. సో వాట్ ఎవర్ బి ద క్వాంటిటేటివ్ డేటా, ఇట్ విల్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ 3-4 ఫార్మాట్స్, రైట్? ఇండివిజువల్ సిరీస్, ఫ్రీక్వెన్సీ సిరీస్, ఇంక్లూజివ్ సిరీస్ అండ్ ఎక్స్క్లూజివ్ సిరీస్, దట్ ఈస్ కంటిన్యూస్ వేరియబుల్, రైట్? సో ఇప్పుడు నేను దీని మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, కాన్సన్ట్రేట్ చేయండి. ఎగ్జాంపుల్ అర్థమైతే కనుక ఆటోమేటిక్ గా అన్నారు. సో నేను కొంత డేటా ఇస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. డేటా ఏంటంటే స్టాటిస్టిక్స్ మీద ఎగ్జామ్ పెట్టాను. స్టాట్ మీద ఒక ఎగ్జామ్ పెట్టాను, 100 మార్క్స్ కి టెస్ట్ పెట్టాను. ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ పెట్టాను? నేను 100 మార్క్స్ కి టెస్ట్ పెట్టాను. అయితే ఈ 100 మార్క్స్ ని రాసేదానికి టెస్ట్ ఒక
30 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు. జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత నేను డౌట్స్ అంటాను, అప్పుడు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. నేను ఒక స్టార్ట్ ఎగ్జామ్ పెట్టాను, 100 మార్క్స్ ఎగ్జామ్ పెట్టాను, 30 స్టూడెంట్స్ దానిలో పార్టిసిపేట్ చేశాను. అయితే ఒక్కొక్క స్టూడెంట్ కి వచ్చిన మార్క్స్ దీని రిజల్ట్, ఈ టెస్ట్ యొక్క రిజల్ట్ ఇలా వచ్చింది. ఒక స్టూడెంట్ కి 20 మార్క్స్ వచ్చాను, 100 కి 20 వచ్చాను. 100 మార్క్స్ టెస్ట్ పెడితే 20 మార్క్స్ వచ్చాయి. సో రిజల్ట్ దట్ ఈస్ రిజల్ట్ అంటే మార్క్స్ డేటా 20, 40. ఇంకొక స్టూడెంట్ కూడా 20, ఇంకో స్టూడెంట్ కి 25, ఒక స్టూడెంట్ కి 45, ఇంకో స్టూడెంట్ కి 20, ఇంకో స్టూడెంట్ కి 23, ఇంకో స్టూడెంట్ కి 55, ఇంకో స్టూడెంట్ కి 50, ఇంకొకరికి 50, ఇంకోటికి మళ్ళీ 55, 60, 65, 65, 75, 80. అబ్జర్వ్ చేయాలన్నా 5 మెంబర్స్ రాద్దాం. 60 ఫర్ ఎగ్జాంపుల్ 5 మెంబర్స్ 15 వచ్చాయి కదా. 79, 78, 79, 80 ముగ్గురికి నలుగురికి వచ్చేనా. 1 2 3 4 5 25, ఇంకొక 5 30 మెంబర్స్ అయిపోతారు. 41, 42, 42, 45, 46. 1 2 3 4 5 1 2 3 4 5 5 3 5 3 5 5 1 2 3 4 5 6. సో 6 into 5 30 స్టూడెంట్స్. 30 స్టూడెంట్స్ యొక్క మార్క్స్. ఒక ఎగ్జామ్ లో ఒక్కొక్క స్టూడెంట్ 30 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ని ఇలా ప్రజెంట్ చేశాను. సార్ ఎవరెవరు ఏ స్టూడెంట్ నాకు అనవసరం, ఎందుకంటే స్టాటిస్టిక్స్ డస్ నాట్ కన్సిడర్స్ ది ఇండివిజువల్ పర్సనల్ డేటా. ఇండివిజువల్ గురించి ఆలోచించాను అసలు ఎప్పుడు కూడా. స్టాటిస్టిక్స్ ఎప్పుడు ఏం ఆలోచిస్తున్నా, గ్రూప్ ఆఫ్ డేటా. సో ఈ ఎగ్జామ్ లో వచ్చిన గ్రూప్ ఆఫ్ డేటా ఏంటంటే ఇది. సో ఈ డేటాని మనం ప్రజెంట్ చేసిన విధానాన్ని ఏమంటామంటే ఇండివిజువల్ సిరీస్ అంటాం. సో నెంబర్ విల్ బి ప్రెజెంటెడ్ విత్ నెంబర్, డైరెక్ట్ నెంబర్ ఇస్ ప్రెజెంటెడ్, ఇంకేం ఉండదు దానిలో. సో నెంబర్ ఉంది డైరెక్ట్ గా. ఇలా నెంబర్స్ ఇచ్చేసాం. 30 మంది స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ఎలా వచ్చి నెంబర్స్ ఇస్తాను. సో ఇలా నెంబర్స్ ఇస్తే దిస్ డేటా ఇస్ నోన్ యాజ్ ఇండివిజువల్ సిరీస్. సో ఇది డిస్క్రీట్ నెంబర్, ఒక ఫైనైట్ నెంబర్. సో యూ కెన్ అస్యూమ్ దట్ ఇట్ ఈస్ ఏ ఫైనైట్. సో డిస్క్రీట్ లో ఇండివిజువల్ సిరీస్. ఇప్పుడు క్వశ్చన్ మార్క్స్ మళ్ళీ ఇదే డేటా నేను ఇంకోలా కూడా ప్రజెంట్ చేస్తాను. మెథడ్స్, మోడ్స్, డిఫరెంట్ మోడ్స్. సో ఎలా ప్రజెంట్ చేస్తాను చూద్దాం. సో మొత్తం మార్క్స్ ఏమేమి వచ్చాయో నేను ఐడెంటిఫై చేస్తాను. మార్క్స్ ఏమేమి మార్క్స్ వచ్చాయి. నాకు 20 అనే ఒక మార్క్ వచ్చిందన, 20 తర్వాత 23 అనే మార్క్ కూడా వచ్చిందన. నెక్స్ట్ 20లో ఇంకేమున్నాయి, 25 అనే ఒక మార్క్ వచ్చిందన. అంతే, 20, 25, 23, ఇంకెక్కడ 20లో నెంబర్ లేదు. నెక్స్ట్ ఇవి 3 మార్క్స్ వచ్చాయి 20లో. నెక్స్ట్ 30లో, సో 30లో ఇక్కడ ఎక్కడ ఏ మార్కు లేదు. నెక్స్ట్ 40లో 40 ఒక మార్క్ ఉంది, 45 ఉంది, 41 ఉంది, 42 ఉంది, 45 ఉంది. ఓకే, 41, 42, 45, 46 నెంబర్స్ ఎక్కువైపోతుంది. సో యూ కెన్ అస్యూమ్ దట్ ఇట్ ఈస్ ఆల్సో 45, 46 తీసేద్దాం. ఓకేనా. సో 20లో 3, 40లో 4 ఉన్నాను. నెక్స్ట్ 50లో నెంబర్స్ ఏమన్నాయి అబ్జర్వ్ చేయాలి. 50లో నెంబర్స్ 50 ఉంది, 55 ఉంది, ఇంకెక్కడ ఏం లేదు. 50, 55 2 నెంబర్స్. నెక్స్ట్ 60లో 60 ఒకటి ఉంది, 55 ఒకటి ఉంది. నెక్స్ట్ 70లో 75, 78, 79. మా అర్థమవుతున్నాను ఏం చెప్తున్నానో, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ రాస్తున్నాను 75, 78, 79 జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి అందరూ. నెక్స్ట్ 80లో ఒకటే నెంబర్ ఉందని 80. సో 100 మార్క్స్ ఎగ్జామ్ పెడితే నాకు వచ్చినటువంటి 30 మంది స్టూడెంట్స్ యొక్క డేటా ఇండివిజువల్ గా ఇస్తే ఇట్ ఇస్ కాల్డ్ ఇండివిజువల్ సిరీస్. ఇదే డేటాలో సో ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చి అసలు ఏ మార్క్ వచ్చింది అని ఐడెంటిఫై చేస్తాను. 20 అనే మార్క్ వచ్చింది, 23 అనే మార్క్ వచ్చింది అనేది ఏంటిది మార్క్స్. ఏంటిది మార్క్స్. ఇప్పుడు క్వశ్చన్ 20 అనే మార్క్ ఎంతమందికి వచ్చింది? 1 2 3
లేదా 3. సో 3 members కి వచ్చింది. వీళ్ళు ఎవరైనా వీళ్ళు స్టూడెంట్స్, ఎవరు వీళ్ళు స్టూడెంట్స్. సో 20 అనే మార్క్ 3 members కి వచ్చింది. నెక్స్ట్ 23 అనే మార్క్ ఒక్కడే ఉన్నాను, సో 1 member. 20లో ఇంకేమీ లేవు పెండింగ్. నెక్స్ట్ 25 ఉన్నాను ఇక్కడ. సో 25 అనే మార్క్ కూడా ఎంతమందికి వచ్చింది? 1, ఓన్లీ 1 member. నెక్స్ట్ 40 అనే మార్క్ 1, ఓన్లీ 1 member. 41 అనే మార్క్ 41, ఓన్లీ 1 member. 42 1 2 2 members. 45 1 2 3 members. ఓకేనా? నెక్స్ట్ 50 అనే నెంబర్ 1 2 50, ఇంకా ఎక్కడ 50 ఉంది, రైట్, 2 members. 55 1 2 2 members. 60 1 2 3 3 members. 65 1 2 2 members. 75 నా అబ్జర్వ్ చేయాలన్నా, 75 1, ఓన్లీ 1 member. స్టూడెంట్స్ ఇది స్టూడెంట్స్. 78 ఒక్కటే ఉందన్న. 79 1 2. 80 1 2 3 4 5 అంతేనా? సో వీళ్ళలో మొత్తం స్టూడెంట్స్. సో ఇదంతా కూడా మార్క్స్ ఎంతమంది స్టూడెంట్స్ కి చెక్ చేయొచ్చు అన్న. సో మనం ఈ డేటాను చెక్ చేస్తే మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు నన్ను కౌంట్ చేసుకుంటే, సో ఆటోమేటిక్గా నన్ను 3 4 5 6 7 8 9 10 12 14 15 16 17 18 plus 3 21 7 8 9, right? 21 plus 9, that equals to 30 students. So same 30 students, and ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇండివిజువల్ గా ఒక్కొక్క నెంబర్ డేటా ఇచ్చాను అన్న. ద సేమ్ 30 students will be presented in a different format. మా అర్థమవుతుందా? సో అదే 30 students ని మనం ఈసారి ఎలా ప్రజెంట్ చేస్తాం? మార్క్ అలాంగ్ విత్ స్టూడెంట్స్, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. సో దీన్నే ఇంకొక పేరుతో పిలుస్తానన్న ఫ్రీక్వెన్సీ అంటాం. సో ఫ్రీక్వెన్సీ అంటే అన్న ఎంతమంది రిపిటేషన్. సో మార్క్ 20 is repeated 3 times, 3 students. 23 repeated for 1 time. 45 repeated for 3 times. 80 repeated for 5 times. మా అర్థమవుతున్న మీనింగ్. సో ఎన్నిసార్లు రిపీట్ అయితే దాన్ని మనం ఏమంటాం? ఫ్రీక్వెన్సీ అంటాను. సో ఇప్పుడు ఒక ఇండివిజువల్ డేటాని మార్క్ విత్ ఫ్రీక్వెన్సీ అన్న, జాగ్రత్తగా నేను మాట్లాడుతున్నాను. సో దీన్ని ఈ టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్ అన్న మెథడ్ 2 అనేది, ఈ టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్ మనం అంటాం డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ సిరీస్. ఈ టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్ డేటా మనం ఏమంటాం? డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ సిరీస్. దీనిలో డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ సిరీస్ లో 2 కాలమ్స్ ఉంటాయన్న. ఒక కాలం వచ్చి మార్క్స్, ఇంకో కాలం ఎగ్జాంపుల్ లో స్టూడెంట్స్. దీనికి ఇంకొక పేరు సింపుల్ గా స్టాటిస్టిక్ టెర్మినాలజీలో అయితే కనుక దీన్ని మార్క్స్ మనం అంటున్నాను వేరియబుల్. మన వేరియబుల్ ఏంటి? మార్క్స్ అవ్వచ్చు, ఏజ్ అవ్వచ్చు, ఇంకా చాలా వేరియబుల్స్ ఉంటుంది. ఏ వేరియబుల్ అయితే డిస్క్రీట్ వేరియబుల్ మాట్లాడతామో ఆ వేరియబుల్ ని పేరు రాస్తాం మనం, వేరియబుల్ ఫస్ట్ కాలం. సెకండ్ కాలం స్టూడెంట్స్ కి ఏమంటే పేరు నాన్న, ఇంకొక పేరు ఫ్రీక్వెన్సీ. సో వేరియబుల్, ఫ్రీక్వెన్సీ ఈ 2 కాలమ్స్ తో మాత్రమే డేటాను ప్రజెంట్ చేస్తే దట్ ఏ వేరియబుల్ అన్న? డిస్క్రీట్ వేరియబుల్. అంటే 1 నెంబర్, ఫైనైట్ నెంబర్, ఒక ఫైనైట్ నెంబర్ తో ఫ్రీక్వెన్సీని ప్రజెంట్ చేస్తే దెన్ ద డేటా ఈజ్ నోన్ యాజ్ డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ సిరీస్. మా అర్థమవుతుందని చెప్పాను. సో డిస్క్రీట్ వేరియబుల్ లో ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ వేరియబుల్ లో ఫ్రీక్వెన్సీ సిరీస్. క్లియర్? సో ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉంటే అడిగిన, లేకపోతే దాన్ని వాళ్ళు గో టు కంటిన్యూస్ వేరియబుల్. ఇక్కడ దాకా చెప్పిన దానిలో ఎవరికైనా ఏదైనా డౌట్? అందరికైనా అర్థమైనట్టే? నిహారిక అర్థమైందమ్మా? క్లియర్ గానే అర్థమైంది సార్. రైట్. అభిషేక్? ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకే నాన్న, ఓకే. సుమా? అర్థమైంది సార్. ఓకే. సో రాఘవేంద్ర? అర్థమైంది సార్. రైట్ నా. సో అందరికీ ఇది క్లియర్ గా ఉంది కాబట్టి మనం నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ డిస్కషన్ వెళ్దాం. సో ఇప్పుడు ఇదే డేటాను, వాట్ ఎవర్ బి ద ఫ్రీక్వెన్సీస్, ఇదే డేటాని ఇంకొక మోడ్ లో ప్రజెంట్ చేస్తాను. లైక్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి దీనిలో డేటా ఈసారి. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ప్రెజెంటేషన్. దీనిలో నువ్వు ఏవైతే మార్క్స్ ఉన్నాయో ఈ మార్క్స్ ని కంటిన్యూస్ వేరియబుల్, ఒకవేళ కంటిన్యూస్ వేరియబుల్ మార్క్స్ అనుకుంటే ద కంటిన్యూస్ వేరియబుల్ ఈజ్ ఆల్వేస్
ఆల్వేస్ ప్రెసెంటెడ్ ఇన్ ఇంటర్వెల్ ఫామ్. ఇంటర్వెల్ ఫామ్ లో ప్రజెంట్ చేయాలని. సో ఇంటర్వెల్ ఫామ్ లో దీన్ని ప్రజెంట్ చేయాలి. సో ఇంటర్వెల్ ఫామ్ లో అంటే 20 మార్క్స్ నుంచి సో నెంబర్ 6 20 నుంచి ఏదో ఒక నెంబర్ నన్ను ఫిక్స్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 20 నుంచి 25 మార్క్స్ వరకు ఒక కేటగిరీ. ఓకేనా. నెక్స్ట్ 26 నుంచి 30 వరకు ఒక కేటగిరీ. 5 మెంబర్స్. 31 నుంచి 35 వరకు ఒక కేటగిరీ. ఓకేనా. నెక్స్ట్ 36 నుంచి నన్ను ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అయినా, ఎక్కువ తక్కువ ఉంటే దాని గురించి కాదు, దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. సో నేను ఇప్పుడు జస్ట్ నెంబర్స్ గురించి మాత్రమే మాట్లాడుతాను. సో కొంచెం పెంచుకున్నాను, ఇంకా ఈజీగా ఉంటుంది కదా. సో 20 to 30 బెటర్. 31 to 40, 41 to 50 మార్క్స్, 51 to 60 మార్క్స్, 61 to 70 మార్క్స్, 71 to 80 మార్క్స్. 80 మార్క్స్ వరకు చాలా, ఇంకా పెంచాలా అంటే చాలు. ఎందుకు చాలు అంటే కనుక ద హైయెస్ట్ మార్క్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఈజ్ 80, ద లోయెస్ట్ మార్క్ ఈజ్ 70. సో లోయెస్ట్ మార్క్ హైయెస్ట్ మార్క్ ని బేస్ చేసుకుని ఒక ఇంటర్వెల్ ఫామ్ ని క్రియేట్ చేశాను, అంతకుమించి చేయాలి. సో ద మార్క్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ క్లాస్ ఇంటర్వెల్, ద ఇంటర్వెల్ ఫామ్, క్లాస్ ఇంటర్వెల్ ఫామ్. అండ్ ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటన్నా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. 20 నుంచి 30 లోపు మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది? ఇంకో 20 వచ్చిన 3 ఒకటి, ఇది కూడా 20 30 లోపు, ఇది కూడా ఇది రాదు. 30 లోపు అంటే వీళ్ళు ముగ్గురు ఉన్నారు. 20 నుంచి 30 లోపు మార్క్స్ వచ్చిన ముగ్గురు. 3 + 1 + 1 is 4 మెంబర్స్. సారీ 5 మెంబర్స్. 5 స్టూడెంట్స్ కి ఈ ఇంటర్వెల్ లో డేటా ఉంది. ఈ ఇంటర్వెల్ లో ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది? 5 స్టూడెంట్స్. అలాగే 31 నుంచి 40 అన్న. సో 31 నుంచి 40 లో 40 ఒకడు ఉన్నాను, ఒకే ఒక స్టూడెంట్ ఉన్నాను. 40 మార్క్స్ వచ్చి. నెక్స్ట్ 41 నుంచి 50, 41 అంటే 1 + 2 3, 3 + 3 6, 6 + 2 8, 50 మార్క్స్ వరకు అర్థమవుతుందా? సో 8 స్టూడెంట్స్ ఉన్నారు. నెక్స్ట్ 51 నుంచి 60కి వెళ్తున్నాను. 51 నుంచి 60 అంటే 55, 63. సో 3 + 2 5 మెంబర్స్ ఉన్నారు. అది 61 to 70, సో 2 ఒకటే ఉందన్న. 70 వరకు ఒక్కటే ఉందన్న కేటగిరీ. సో దానిలో ఉన్న వాళ్ళు ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ 71 to 80, 75, 78, 79, 80. ఇవన్నీ 5, 7, 9 ఉన్నారు. సో అబ్జర్వ్ చేయాలి. టోటల్ చెక్ చేసుకో. 9, 10, 20, 10, 30, టోటల్ 30 స్టూడెంట్స్. Right? So this is another form of presentation. Right? It is known as interval form of presentation. Right? దీన్ని మనం అంటున్నాం, దీనిలో 20 మార్క్ ని 30 మార్క్ ని కంబైన్ చేసి మనం కన్సిడర్ చేస్తున్నాం. నన్ను జాగ్రత్తగా ఏమాలి, 20 మార్క్ 30 మార్క్ రెండింటిని తీసుకున్నాను. ఏది మిస్ చేయాలి అంటే, ఏది ఓవర్లాప్ చేయాలి, ఏది ఎక్స్క్లూడ్ చేయాలి. సో కాబట్టి ఇంటర్వెల్ లో ఉన్న లోవర్ వాల్యూ, హయ్యర్ వాల్యూ, నన్ను దీని అంటాం లోవర్ లిమిట్, లోవర్ క్లాస్ లిమిట్. మా ఫస్ట్ నెంబర్ ఏమనాలి అంటే 20 కానీ 31 కానీ 40 ఏదైనా సరే ఈ క్లాస్ ఇంటర్వెల్ లోనూ లోవర్ వాల్యూ, అందుకే దీని లోవర్ క్లాస్ లిమిట్ అనాలి. ఈ అప్పర్ వాల్యూస్ మనం అంటాం అప్పర్ క్లాస్ లిమిట్ అంటాం. కానీ దీని ఏమంటాం, లోవర్ వాల్యూస్ ఏమంటాం, ఫస్ట్ వాల్యూ లెఫ్ట్ సైడ్ వాల్యూని లోవర్ క్లాస్ లిమిట్ అంటాం, రైట్ సైడ్ వాల్యూ అంటాం అప్పర్ క్లాస్ లిమిట్ అంటాం. సో ఈ వాల్యూస్ తో ఈ టేబుల్ ప్రజెంట్ చేసినాం కదా, దీనిలో ఇది లోవర్ క్లాస్ లిమిట్ ఇంక్లూడ్ అవుతుంది, అప్పర్ క్లాస్ లిమిట్ ఇంక్లూడ్ అవుతుంది. ఇలా రెండు ఇంక్లూడ్ అయితే కనుక సో ఈ టేబుల్ ని మనం అంటాం ఇన్క్లూజివ్ ఆర్ నాన్ ఓవర్లాపింగ్. ఓవర్లాప్ అవ్వట్లేదు కదా, బోత్ ఆర్ ఇంక్లూడెడ్, లోవర్ అండ్ అప్పర్ వాల్యూస్ ఆర్ ఇంక్లూడెడ్. రెండు ఇంక్లూడ్ అయితే వాటిని మనం అంటాం ఇన్క్లూజివ్ ఆర్ నాన్ ఓవర్లాపింగ్ సిరీస్ అంటాను. ఇదే సిరీస్ నేను ఎక్స్క్లూజివ్ లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేషన్ అని అంటే ఇది ఏదైనా ఎక్స్క్లూజివ్ కేస్ లో క్రియేషన్ ఏంటంటే లాస్ట్ వాల్యూని ఎక్స్క్లూడ్ చేస్తాను. జాగ్రత్తగా నేను ఏం చెప్తాను అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే మార్క్స్ రాస్తాను, 20 నుంచి 30 అంటాను, కానీ 30 ఇక్కడ రాదు నెక్స్ట్ స్టేజ్ లో వస్తున్నాను. 30 నుంచి 40 అంటున్నాను నేను. సార్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, ఏం రాస్తాను. సేమ్ టేబుల్ మార్చాను. 40 నుంచి 50 అంటున్నాను నేను, 50 నుంచి 60 అన్నాను, 60 నుంచి 70 అన్నాను, 70 నుంచి 80 అన్నాను. సో దీనిలో అబ్జర్వ్ చేస్తే అప్పర్ వాల్యూస్ ప్రతి ఇంటర్వెల్ లో కూడా అప్పర్ వాల్యూస్ సేమ్ వస్తున్నాయా లేవా? ఇలా సేమ్ వస్తే దాని అర్థం ఏంటంటే ద అప్పర్ వాల్యూ ఈజ్ ఎక్స్క్లూడెడ్. అప్పర్ క్లాస్ లిమిట్ ఈజ్ excluded in first interval. Presentation ante idi anta and included in second interval. Okay na? Excluded in first interval,
నేను ఎక్స్క్లూడెడ్ ఇన్ ఫస్ట్ ఇంటర్వెల్ అండ్ ఇంక్లూడెడ్ ఇన్ సెకండ్ ఇంటర్వెల్. అంటే ఇప్పుడు 30 అనే మార్క్ వచ్చింది స్టూడెంట్ కి, 30 అనే మార్క్ ఫస్ట్ ఇంటర్వెల్ లో తీసుకోకూడదు నేను. ఫర్ ఎగ్జాంపుల్ 20 to 30 లో 30 మార్క్ ఉందని నాకు లేదు నేను. సో ప్రాబ్లం లేదు. కాబట్టి సేమ్ ఫ్రీక్వెన్సీ 4 కంటిన్యూ అవుతుంది, 3+2 5 కంటిన్యూ అవుతున్నాను. కానీ 30 అనే మార్క్ లో స్టూడెంట్ ఉంటే దాన్ని ఇక్కడ కౌంట్ చేయకూడదు, ఇక్కడ కౌంట్ చేయాలి. సో 30 నుంచి 40లో 40 అనే మార్క్ ఇక్కడ కౌంట్ చేయకూడదు, ఇక్కడ కౌంట్ చేయాలి. సో మార్క్ ని మార్చేస్తే మనం, నేను ఇంకా ప్రెసెంట్ కౌంటింగ్ ఏం చేయట్లేదా, జస్ట్ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. మార్క్ ని అప్పర్ బౌండ్, నేను అప్పర్ లిమిట్ ని ఎక్స్క్లూడ్ చేసి నెక్స్ట్ వాల్యూలోకి తీసుకెళ్తే, నెక్స్ట్ ఇంటర్వెల్ లోకి తీసుకెళ్తే దాన్ని ఇట్ ఇస్ కాల్డ్ ఎక్స్క్లూజివ్ సిరీస్ ఆర్ ఓవర్లాపింగ్. నేను ఓవర్లాప్ చేస్తున్నాను కదా, ఏ నెంబర్ ని ఓవర్లాప్ చేస్తున్నాను, అప్పర్ క్లాస్ లిమిట్ ని ఓవర్లాప్ చేస్తాను, తీసేసి నేను ఎక్కడ ఇంక్లూడ్ చేస్తాను, నెక్స్ట్ ఇంటర్వెల్ లో ఇంక్లూడ్ చేస్తాను. సో ఒక ఇంటర్వెల్ లో అప్పర్ తీసి నెక్స్ట్ ఇంటర్వెల్ లో ఆ నెంబర్ ఇంక్లూడ్ చేస్తాను. మళ్ళీ ఆ నెక్స్ట్ ఇంటర్వెల్ లో 15, 40 నేను తీసుకోను. అంటే ఈ నెంబర్స్ సింపుల్ గా అర్థం 30, 40, 50, 60, 70 నెంబర్స్ ఉంటాయి, కానీ ఆ ఇంటర్వెల్ లో నెక్స్ట్ ఇంటర్వెల్ ఉంటాయి. సో ఎందుకు సార్ అలాగా, ఎందుకంటే ఇంటర్వెల్స్ మధ్యలో గ్యాప్ లేకుండా ఇంటర్వెల్స్ ని కంటిన్యూగా రాయడం కోసం ఈ ప్రొసీజర్ ఫాలో. రైట్. సో దీన్ని మనం అంటాం ఎక్స్క్లూడెడ్ ఆర్ ఎక్స్క్లూజివ్ సిరీస్ ఆర్ ఓవర్లాపింగ్ సిరీస్ అని అంటాం. ఓకేనా. సో ఇన్ కేస్ ఆఫ్ ఓవర్లాపింగ్ సిరీస్ అర్థం చేసుకోవాలి నువ్వు. సో ఓవర్లాపింగ్ అంటే ఎక్స్క్లూజివ్ సిరీస్, 2 కేటగిరీస్ చెప్పండి, అర్థమవుతుంది మీకు. సో థియరీలో ఇంక్లూజివ్ సిరీస్, ఎక్స్క్లూజివ్ సిరీస్. ఎక్స్క్లూజివ్ అంటే సింపుల్ గా ఏం ఎక్స్క్లూడ్ అవుతుందన్నా, అప్పర్ క్లాస్ లిమిట్ ఈజ్ ఎక్స్క్లూడెడ్, అప్పర్ క్లాస్ లిమిట్ ఈజ్ ఎక్స్క్లూడెడ్. అండ్ ఇంకొక చిన్న లాస్ట్ ఫైనల్ జనరల్ టెర్మినాలజీ నాన్న, కొన్నిసార్లు ఇలా ఎక్స్క్లూడ్ చేస్తూ కంటిన్యూటీ ఉన్నప్పుడు నాన్న వీటిని మనం అంటాం బౌండరీస్ అని అంటాం. బౌండరీస్ అని ఎందుకంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ 20 to 30 is a boundary nana. So 20 starting, 30 is an ending. 30 is a boundary. Okay, 30 nana mana boundary ana. So boundary ante em avutante, ఒక సెకండ్ అన్న, ఇది బౌండరీ అన్న. సో బౌండరీ అంటే ఏమవుతుందంటే, బౌండరీ వాల్యూని కన్సిడర్ చేయం. సో ఈ వాల్యూని 30ని ఇప్పుడు కన్సిడర్ చేయాలండి, బౌండరీ కదా. ఈ ఇంటర్వెల్ లో ఫైనల్ వాల్యూ ఇది వద్దు అంటే నా ఆన్సర్, నాకు కావాల్సిన మార్క్ విత్ ఇన్ 30లో ఉంటుంది. అంటే 20 ఉండొచ్చు, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 అంతవరకు. సో బౌండరీ అంటే, సో ద లిమిట్ అని అర్థం, లిమిట్ ఈజ్ ఆల్వేస్ విత్ ఇన్ బౌండరీ. లిమిట్ ఈజ్ ఆల్వేస్ విత్ ఇన్ బౌండరీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 to 30లో వాట్ ఈస్ ద లిమిట్ అని అడిగితే ఏం చెప్పొచ్చు, సో మార్క్స్ లో 29.5 మార్క్ వేయరు కాబట్టి, సో యూ కెన్ సే 29 ఇస్ ద అప్పర్ లిమిట్, అప్పర్ బౌండరీ 30. మా మీనింగ్ అర్థమవుతుందా? సో అప్పర్ వాల్యూ ఎక్స్క్లూడ్ చేస్తే ఆ నెంబర్ మనం బౌండరీ అనాలి. సో బౌండరీస్ అనే వర్డ్ ఎప్పుడు వాడతాం, ఎక్స్క్లూజివ్ సిరీస్ లో వాడతాము. ఇంక్లూజివ్ సిరీస్ లో అయితే కనుక బౌండరీ అండ్ లిమిట్స్ సపరేషన్ ఏముండవు, రెండు ఒకటే, బౌండరీస్ ఏముండవు. ఓకేనా. సో లిమిట్ బౌండరీ ఇంకా అన్ని ఒకటనే మాట్లాడాలి, సపరేట్ అనే మనం ఏమి మాట్లాడుకోవాలి. ఓకేనా. దిస్ ఈస్ ద థియరీ రిగార్డింగ్ ది presentation of data in a tabular form, different forms. Any doubts? Any doubts? ఎవరికి దీనిలో ఏం డౌట్స్ లేవా? Then we will go to next concept, diagrammatical presentation of data. సో diagrammatical presentation of data కి వెళ్ళడానికి కన్నా ముందు, సో కొంతవరకు నేను కొన్ని విషయాలు ఈ వీటి మీద కొంత థియరీ ఇంపార్టెంట్ నోట్స్ చెప్తానని జాగ్రత్తగా రాయండి, రాసుకోండి. ఈ నోట్స్ అంతటిని బేస్ చేసుకుని మీరు బిట్స్ చేయాలని. సో వీటి మీద ఎన్ని ఉంటే అవన్నీ కూడా బిట్స్ చేయాలని. కన్వర్షన్, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కన్వర్షన్. సో కన్వర్షన్ అంటే ఏంటి? సో కన్వర్షన్ అంటే ఇన్క్లూజివ్ సిరీస్. నేను ఇంకేం రాసాను మీకు అర్థమైపోవాలి నేను మాట్లాడేది ప్రతి గురించి, ఎందుకంటే అన్నిటికీ నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంక్లూజివ్ టు ఎక్స్క్లూజివ్.
అంటే అర్థం ఇంక్లూసివ్స్ అంటే బోత్ లోవర్ అండ్ అప్పర్ రెండు కూడా ఇంక్లూడ్ అవుతుంది. దాన్ని ఎక్స్క్లూజివ్ కి మార్చుకోవడానికి మనం అంటే కన్వర్షన్ అంటాం. సో ప్రతిదీ ఎక్స్క్లూజివ్ కి మార్చుకోవాలా అంటే ఎస్, కంపల్సరీ. సో ఇంక్లూజివ్ సిరీస్ ఆల్వేస్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎక్స్క్లూజివ్. ఎందుకంటే ద డేటా ఈస్ ఆల్వేస్, ఇఫ్ నథింగ్ ఇస్ స్పెసిఫైడ్, ఆల్వేస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఎక్స్క్లూజివ్ సిరీస్. సో కంటిన్యూస్ వేరియబుల్ అంటేనే కంటిన్యూటీ ఉండాలి. ఓకేనా, కంటిన్యూటీ ఉండాలి కాబట్టి, సో కంటిన్యూటీ ఉండాలి అంటే అది ఇంక్లూజివ్ లో సాధ్యం కాదు, నేను ఎక్స్క్లూజివ్ లో సాధ్యం అవుతుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్లూజివ్ లో 20 to 30 మనం 30 అనుకో, 30 పైన కలిసిపోయింది, నెక్స్ట్ ఇయర్ లోకి రావడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఇయర్ లో నెంబర్ 31 ఉంటుంది. సో అక్కడ 30కి 31, పైన ఇంటర్వెల్ 30, కింద ఇంటర్వెల్ 31. సో అలా ఉండకూడదు, కంటిన్యూటీ ఉండాలి. కంటిన్యూటీ ఉండాలంటే ఏ సిరీస్ అవ్వాలి? ఎక్స్క్లూజివ్. సో దాన్ని మనం కన్వర్షన్ అంటే, సో కన్వర్షన్ ఇంక్లూజివ్ ఎక్స్క్లూజివ్ కంపల్సరీగా మార్చుకోవాలి. సో ఎలా మార్చుకోవాలి అంటే కనుక, లోవర్ క్లాస్ బౌండరీ నెక్స్ట్ ఇంటర్వెల్ మైనస్ అప్పర్ క్లాస్ బౌండరీ ప్రీవియస్ ఇంటర్వెల్. లోవర్ క్లాస్ బౌండరీ మైనస్ అప్పర్ క్లాస్ బౌండరీ బై బై 2, రెండు నెంబర్స్ కాబట్టి 2. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని కన్వర్ట్ చేయాలనుకుంటే ఎలా కన్వర్ట్ చేయాలి అంటే కనుక, మనం ఒక ఎగ్జాంపుల్ మాత్రం వేస్తాను. కన్వర్ట్ చేయాలంటే 30కి 31కి మధ్యలో ఉన్న వాల్యూ కన్వర్ట్ చేయాలి. 31 - 30/2 అంటే 31 - 30/2 అంటే ఇందాక ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ తీసుకుంటే 31 - 30/2 దట్ ఈక్వల్స్ టు 30.5. 1/2 0.5. This 0.5 will be adjusted, added in first interval, reduced in second interval. అప్పర్ క్లాస్ బౌండరీకి యాడ్ చేయాలి, లోవర్ క్లాస్ బౌండరీకి మైనస్. అంటే సింప్లీ సో దీని కన్వర్షన్ ఎలాగా అంటే ఏం చెప్పచ్చు అన్న, 0.5 ని 30.5కి యాడ్ చేయాలి. 20 to 30.5 అన్న, ఇదే 30.5 0.5 కి యాడ్ అయినప్పుడు ఇదే 0.5 ఇంకేమవుతుంది? మైనస్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్ రెండు ఏమవుతాయి? 30.5 అవుతాయి. సో దాని మీనింగ్ అదే, ఆ 0.5 వాల్యూని డిఫరెన్స్ తీసుకుని బయట చేసి ఆ 0.5 వాల్యూని సో ఒక బౌండరీకి యాడ్ చేయాలి, ఒక బౌండరీకి మైనస్, ఆటోమేటిక్ గా కంటిన్యూ అయిపోయింది కదా. సో అలాగే ఇక్కడ 40 కూడా అంతే. 40 ఏమవుతుంది? 40.5 అయిపోతుంది. అర్థమవుతుందా? 45.5 50 50.5 అయిపోతుందా? 60.5. మీనింగ్ అర్థమవుతుందా? ఇలా కన్వర్ట్ చేసుకోవాలి. సో కన్వర్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అలాగే నెక్స్ట్, ఒక క్లాస్ మనం ఎప్పుడైనా సరే ఒక క్లాస్ ఇంటర్వెల్ ని ప్రజెంట్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ థింగ్స్ అని ఇంకొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సిరీస్ మనం డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ సిరీస్ తీసుకున్నాం కదా. దీనిలో క్లాస్ ఇంటర్వెల్ ఎప్పుడైనా నువ్వు క్రియేట్ చేయాలి అనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఏ క్లాస్ ఇంటర్వెల్ అంటే ఇంటర్వెల్ ఫార్మాట్ ఆఫ్ డేటా కంటిన్యూస్ వేరియబుల్ సిరీస్ మనం చేసుకోవాలనుకుంటే, క్లాస్ ఇంటర్వెల్ ఇప్పుడు దేని కూడా కంటిన్యూస్ వేరియబుల్. సో కంటిన్యూస్ వేరియబుల్ సిరీస్ చేయాలి అనుకుంటే కనుక ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇస్, ఒక రిలేషన్ గుర్తుపెట్టుకోవాలని ఇప్పుడు నెంబర్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్ ఇంటూ క్లాస్ లెంత్ ఈజ్ ఈక్వలైజెస్ టు రేంజ్. బేసిక్ ఫార్ములా. సో నెంబర్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్ ఇంటూ క్లాస్ లెంత్ ఈక్వల్స్ టు రేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ ని అర్థం చేసుకున్నాను. సో ఇప్పుడు మనం దీనిలో నేను క్లాస్ ఇంటర్వెల్స్ ఇలా ఫిక్స్ చేశాను కదా. ఇది ఫిక్స్ చేయాలంటే ఫస్ట్ రేంజ్ చూడాలి. సో వాట్ ఇస్ ది రేంజ్? సో లోయెస్ట్ కి హైయెస్ట్ కి డిఫరెన్స్ 80కి 20 డిఫరెన్స్ ఎంత? 60. అర్థమవుతున్నాను. ఈ ఎగ్జాంపుల్ చూడండి అర్థం అవడం కోసం. ద రేంజ్ ఈ 60. ఇందాక ప్రీవియస్ ఎగ్జాంపుల్ 60. నేను ఈ రెండిట్లో ఒకటి డిసైడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ డిసైడ్ అవ్వాలనుకో 10 నెంబర్స్ కింద. సో మినిమం ఇంటర్వెల్స్ 6 వస్తాయి. లెంత్ 20 తీసుకున్నాను అనుకో, మినిమం ఇంటర్వెల్స్ ఎన్ని వస్తాయి? 3 వస్తాయి. సో ఇక్కడ నేను ఈ రెండిట్లో ఏదో ఒకటి ఫిక్స్ అవ్వాలి. లైక్ లెంత్ కానీ ఇంటర్వెల్స్ కానీ ఫిక్స్ అయితే దెన్ యూ కెన్ ఫిక్స్ ది టేబుల్. సో ఇప్పుడు చూడు 6 ఇంటర్వెల్స్ వచ్చాయి. లేదా ఇక్కడ 1 2 3 4 5 6 ఇంటర్వెల్స్ ఫామ్ చేస్తాం. సో 6 ఇంటర్వెల్స్ తో 80 to 20 అంటే 60 నెంబర్స్ రేంజ్ తో ఒక ఇంటర్వెల్ ఫామ్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో ఫార్మాట్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్ ఎలా ఫామ్ చేశానా, నెంబర్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్ మల్టిప్లైడ్ విత్ క్లాస్ లెంత్ ఈజ్ ఈక్వలైజెస్ టు రేంజ్. నన్ను ఈక్వల్ అనకూడదు, ఎందుకంటే సమ్ టైమ్స్ ఒక నెంబర్ అటు ఇటు అవ్వచ్చు. సో ఎక్కువ తీసుకుంటాం, తక్కువ తీసుకోండి. క్లాస్ యొక్క ఇంటర్వెల్ మిస్ అవ్వకుండా ఉన్నాం.
రేంజ్ అంటే ఎలా కలుపుతాం మన హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ వాల్యూస్. ఇచ్చిన డేటాలో హైయెస్ట్ వాల్యూ 80, లోయెస్ట్ వాల్యూ 20, ద డిఫరెన్స్ 60. సో 60 నెంబర్స్ ని కవర్ చేసేలాగా మార్క్స్ ఎన్ని ఇంటర్వెల్స్ పెడదాం అనుకున్నావో, లేదా క్లాస్ లెంత్ 5 ఫిక్స్ చేసి అనుకున్నా 60/5 అంటే 12 క్లాస్ ఇంటర్వెల్స్ పెట్టాలి. మా అర్థమవుతుందా? సో ఒకవేళ క్లాస్ లెంత్ 15 ఫిక్స్ చేసినా, 20 ఫిక్స్ చేసినా, 25 ఫిక్స్ చేసినా, 30 ఫిక్స్ చేసిన, ఒక క్లాస్ అంటే 30 నెంబర్స్ ఫిక్స్ చేసినా అప్పుడు 2 ఇంటర్వెల్స్ చాలు. సో నువ్వు క్లాస్ ఇంటర్వెల్స్ ఫిక్స్ చేసేటప్పుడు ఈ ఫార్ములాని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా కొన్ని ఫార్ములాస్ అనేవి కూడా మనకి అక్కడ వస్తూ ఉంటాయి. ఫ్రీక్వెన్సీ డెన్సిటీ అంటాం. ఫ్రీక్వెన్సీ డెన్సిటీ అంటేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎగ్జాంపుల్లోనే, ఇది కూడా ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవాలి. డెన్సిటీ అంటేనా ఇది. సో 10 మార్క్స్ అన్న 10 మార్క్స్ ఏరియాని ఎంతమంది స్టూడెంట్స్ కవర్ చేస్తున్నారు? 5 స్టూడెంట్స్. ఈ ఏరియాని కవర్ చేసేటటువంటి వాల్యూ అన్న ఎంత ఏరియా ఎంతమంది స్టూడెంట్స్ కి సంబంధించి అలాట్ చేస్తాము. ఎగ్జాంపుల్ అర్థం చేసుకోండి. సో 10 స్టూడెంట్స్ కి ఇక్కడ 9 అన్న, అంటే ఈ క్లాస్ ఇంటర్వెల్ లో డెన్సిటీ 9 స్టూడెంట్స్ కి ఇచ్చాం. ఈ క్లాస్ ఇంటర్వెల్ డెన్సిటీ 1 స్టూడెంట్ కి ఇచ్చాం. సో క్లాస్ ఇంటర్వెల్ యొక్క లెంత్ ఎంతమంది స్టూడెంట్స్ కి అలాట్ చేస్తాము అని చెప్పడానికి మనం అంటాం డెన్సిటీ అని అంటాం. సింప్లీ ఫార్ములా frequency of class interval by class length. Frequency of class interval by class length. సో ఇవి బేసిక్ గా కొన్ని ఫార్ములాస్ అన్ని, మిగిలిన అన్ని కూడా జనరల్ థియరిటికల్ ఫార్ములాస్. అవి నీకు టెక్స్ట్ బుక్ చదువుతావు కాబట్టి అర్థమైపోతాయి. వాటిలో పెద్ద క్రిటికల్ థింగ్స్ ఏమి ఉండవు. నెక్స్ట్ కొన్నిసార్లు ఇలా కూడా ఇస్తుందంట, ఓపెన్ ఎండెడ్ క్లాస్ ఇంటర్వెల్ అంటాడు. అంటే అర్థం నో స్టార్టింగ్ అండ్ నో ఎండింగ్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్. సో క్లాస్ ఇంటర్వెల్స్ లో స్టార్టింగ్ అండ్ ఎండింగ్ తెలియకపోతే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్లాస్ ఇంటర్వెల్ లో 20 మార్క్స్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ రాశాను, కానీ ఒకవేళ క్వశ్చన్ లో 20 ఇవ్వలేదు, అలాగే లాస్ట్ లో 80 ఇవ్వలే, సంథింగ్ టు 29 ఓపెన్ తెలియదు నాకు తెలియదు ఎంతో తెలియదు అని, కానీ 30 వరకు ఉంటుంది. ఎండ్ లో 71 నుంచి ఎంతో తెలియదు అన్న ఎంతైనా ఉండొచ్చు. సో ఇలా ఓపెన్ అండ్ ఎండ్ రెండు తెలియకపోతే దాన్ని వాటిని మనం అంటాం ఓపెన్ ఎండెడ్ క్లాస్ ఇంటర్వెల్ అన్నాం. ఓకేనా? సో ఓపెన్ ఎండెడ్ క్లాస్ ఇంటర్వెల్ అప్పుడు నో స్టార్టింగ్ నో ఎండింగ్, రైట్ అన్న. అప్పుడు మనం ఏం చేయాలంటే ఎజ్యూమ్ చేసుకోవాలి. ఎజ్యూమ్ ఏ నెంబర్ మనం ఎజ్యూమ్ చేసుకోవాలి. సో ఏ నెంబర్ ఎజ్యూమ్ చేసుకుంటే ఆలోచించినాను. 31 నుంచి 40 10 మెంబర్స్ చెప్తున్నాడు, 41 to 50 నెక్స్ట్ ఇంటర్వెల్ లో 40, అంటే ఇక్కడ ఇంటర్వెల్స్ బేస్ చేసుకుని ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, ఫిక్స్ చేయాలి. 30 నుంచి వెనక్కి 20, 7 నుంచి నెక్స్ట్ 10. మీనింగ్ అర్థమవుతుందా? సో ఈ వాల్యూస్ మనం కూడా ఎస్టిమేట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ది మిడిల్ ఇంటర్వెల్స్, రైట్? సో దీన్ని మనం అంటాం ఓపెన్ ఎండెడ్ క్లాస్ ఇంటర్వెల్ అంటాం. సో ఇలాంటి బేసిక్ థింగ్స్ క్లాసెస్ గురించి మాత్రమే చెప్పాను. క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ, క్యాలిక్యులేషన్స్ ఎలా కన్వర్ట్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలాంటి విషయాల గురించి మనం డిస్కస్ చేస్తాం, రైట్? సో వీటిని బేస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ అయినా అందరూ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చాలా క్వశ్చన్స్ ఉంటాయన్న, లైక్ సెట్ బిలో ట్రై చేయాలి అందరూ కూడా. మీరు ట్రై చేశాక నేను మళ్ళీ అవసరమైతే చెప్తాను. 4, 5, 6, 7 ఇక్కడ రాస్తున్నాను హోంవర్క్. మీరు ట్రై చేశాక మళ్ళీ రేపు క్లాస్ నేను చెప్తాను. సెట్ బిలో 4, 5, 6, 7 సెట్ బిలో. అలాగే సెట్ సిలో 3, 4, 5 సెట్ సిలో 3, 4, 5 అయినా 4 + 3 7 క్వశ్చన్స్ అన్న. సరే క్లాస్ లో ఈ 7 క్వశ్చన్స్ కూడా అందరూ ట్రై చేయాలి. ట్రై చేసుకుని వస్తే దానిలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నేను చెప్తాను. సో ఇది క్లాస్ ఇంటర్వెల్స్ ప్రిపరేషన్, ఫ్రీక్వెన్సీ ప్రిపరేషన్, సో ప్రెజెంటేషన్ ఆఫ్ డేటా ఇన్ టాబ్లెట్ ఫామ్. సో ఏ టైప్ ఆఫ్ సిరీస్ ఎలా ప్రజెంట్ చేస్తారనే దాని మీద నేను మీకు అనాలిసిస్ ఇచ్చాను, రైట్? ఎనీ డౌట్స్? ఇది అందరికీ అర్థమైతే కనుక దాన్ని విల్ గో టు డయాగ్రమాటికల్ ప్రెజెంటేషన్. Out similar, so right, we'll go to diagrams.
సో డయాగ్రమాటికల్ కి సీక్వెన్స్ సిరీస్ ఆఫ్ డేటాకి కొంత రిలేషన్ ఉందని అందువల్ల నేను వాటిని సపరేట్ చేశాను, అది ముందు చెప్పాను. సో డయాగ్రమాటికల్ ప్రజెంటేషన్. సో డయాగ్రమాటికల్ ప్రెజెంటేషన్ లో 2 టైప్స్ అన్న. డిస్క్రీట్ వేరియబుల్ ని బేస్ చేసుకునే డయాగ్రామ్స్ ఉంటాయన్నా, అలాగే కంటిన్యూస్ వేరియబుల్ బేస్ చేసుకునే డయాగ్రామ్స్ ఉంటాయి. సో డిస్క్రీట్ వేరియబుల్ ని బేస్ చేసుకునే డయాగ్రామ్స్ లో మళ్ళీ సింపుల్, ఫ్రీక్వెన్సీ. కంటిన్యూస్ ఎప్పుడు ఉండేది ఒకటే, ఏంటిది ఫ్రీక్వెన్సీ. ఇవి మనం నేర్చుకోవాల్సిన డయాగ్రామ్స్. జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ మనం సపరేషన్ చేసాం, జస్ట్ అర్థం అవడం కోసం. డయాగ్రామాటికల్ ప్రెజెంటేషన్ లో ఫిక్స్డ్ ఫైనైట్ వేరియబుల్ ఉంటుంది అన్న. ఫైనైట్ వేరియబుల్ ని బేస్ చేసుకుని గీసే డయాగ్రామ్ లో ద ఫైనైట్ వేరియబుల్ కెన్ బి ఎక్స్ప్రెస్ ఇన్ సింపుల్ డేటా, ఇండివిజువల్ నెంబర్స్. అవునా కదా? సో అలాగే ఆ ఇండివిజువల్ నెంబర్స్ తో పాటుగా ఆ నెంబర్స్ ని ఫ్రీక్వెన్సీతో యాడ్ చేసి కూడా చెప్పొచ్చు. అవునా కదా? ఇది కూడా మనం నేర్చుకున్నాం. డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ సిరీస్, ఇట్ కంటైన్స్ 2 కాలమ్స్ అన్న. ఏంటది? వేరియబుల్ అలాంగ్ విత్ ఫ్రీక్వెన్సీ. కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ సిరీస్ అంటే దీనిలో ఏముంటుంది? డేటా వేరియబుల్ అలాంగ్ విత్ ఫ్రీక్వెన్సీ, వేర్ వేరియబుల్ ఈజ్ ఏ క్లాస్ ఇంటర్వెల్ ఫామ్. రైట్? సో నేను కొంతమంది క్వశ్చన్స్ అడుగుతాను, అందుకని బెటర్ ఇప్పుడు నాకు చెప్పిన దాని మీద వాళ్ళు చెప్పేస్తే అప్పుడు మనం ముందుకు వెళ్దాం. డానీ వింటున్నావా? అంతా విన్నావా? అంతా క్లియర్ గా విన్నావా? క్వశ్చన్ అడుగుతాను, జనరల్ క్వశ్చన్ అడుగుతాను, చెప్పు నాకు. కంటిన్యూస్ వేరియబుల్ డేటాని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం, ఎలా ప్రెజెంట్ చేస్తాం? కంటిన్యూస్ వేరియబుల్ డేటాని ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లాస్ ఇంటర్వల్స్. రైట్? సో క్లాస్ ఇంటర్వల్ కంటిన్యూస్ ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి? క్లాస్ ఇంటర్వల్ ప్రెజెంటేషన్ ఉంది కదా, దానిలో ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి? 2 కేటగిరీస్ ఉన్నాయి. ఏంటో చెప్పగలవా? 2 నెంబర్స్ అప్పర్ అండ్ లోవర్ లిమిట్ 2 ఇంక్లూడ్ అయి ఉంటుంది, దాన్ని ఏమంటాం? చెప్పలేదు రాఘవేంద్ర. రాఘవేంద్ర చెప్పు. కంటిన్యూస్ సిరీస్ లో 2 రకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తాం, డేటాని ప్రెజెంట్ చేస్తాం. inclusive, exclusive. Exclusive. What is meant by exclusive? Upper limit అందులో exist అవ్వచ్చు సార్. Right. Upper limit will be excluded. అంతేనా? Yes sir. Very good, very good. So మరి inclusive అంటే both are excluded? Both are included sir. Both are included. Right. Very good. Right. Next. ఇంకా శివ మార్కండేయ చెప్పు. క్లాస్ ఇంటర్వల్ ఫామ్ చేయడానికి ఉపయోగించే ఫార్ములా ఏంటి? క్లాస్ అంటే లైక్ ఒక డేటాని క్లాస్ ఇంటర్వల్ ఫామ్ లో ఫిక్స్ చేస్తున్నాం కదా, అలా ఫిక్స్ చేయడానికి మనం ఉపయోగించే ఫార్ములా ఏంటి? Number of class interval into class length equalizes to range. So what is meant by range? Highest value minus lowest value. Very good. Highest value, lowest value of number of students, huh? No sir, mocks. Very good. Variable. Then only variable. Yes, right? variable. Very good. Next ఇంకా సాయిరామ్. చెప్పు. వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ డెన్సిటీ? సాయిరామ్ ఉన్నావా? సాయిరామ్ నీ వాయిస్ వినబట్ల, కొంచెం గట్టిగా చెప్పు. ఫ్రీక్వెన్సీ డెన్సిటీ అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ బై క్లాస్ లెంత్. రైట్ సివి బేసిక్ థింగ్స్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేను అడిగిన క్వశ్చన్స్ అందరూ బాగానే ఆన్సర్ చెప్పారు. సో మనం ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ కి వెళ్దాం. సో నెక్స్ట్ స్టేజ్ లో నువ్వు అబ్జర్వ్ చేయాలి, దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే
డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ అంటే డేటాని ఒక ఇండివిజువల్ సిరీస్ ఇవ్వచ్చు, లేదంటే కనుక ఒక ఫ్రీక్వెన్సీలోకి కన్వర్ట్ చేయొచ్చు, వేరియబుల్ అలాంగ్ విత్ ఫ్రీక్వెన్సీ డేటాని ప్రజెంట్ చేస్తాం. అదే కంటిన్యూస్ సిరీస్ అంటే క్లాస్ ఇంటర్వెల్ అలాంగ్ విత్ ఫ్రీక్వెన్సీని ప్రజెంట్ చేస్తాం. సో ఈ డేటాని వీటిని బేస్ చేసుకుని మనకి డయాగ్రామ్స్ ఉంటాయి. బట్ ఈ సింపుల్ బేస్డ్ డయాగ్రామ్స్ ఏంటంటే కనుక ఫస్ట్ సింపుల్ లో మనం మాట్లాడుకుంటే వీటిని మనం అంటాం, ఒకటి లైన్ డయాగ్రామ్, రెండు బార్ డయాగ్రామ్. సో లైన్ డయాగ్రామ్, బార్ డయాగ్రామ్, ఇంకా సేమ్ ఇంకోటి పై చార్ట్. సో 3 కేటగిరీస్ అండి. ఇవి 3 కూడా సింపుల్ డయాగ్రామ్స్, జనరల్ డయాగ్రామ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైన్ డయాగ్రామ్ ఉందనుకున్నాను, సో నేను అందరూ అర్థం చేసుకోవాలి. ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్. ఎక్స్ యాక్సెస్ జస్ట్ అండర్స్టాండింగ్ కోసం నేను చెప్తాను, ఇవన్నీ కూడా మీరు టెక్స్ట్ బుక్ చదువుకోవచ్చు, వీటికి పెద్ద థియరీ పర్టికులర్ పాయింట్స్ ఏముండవు. ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్. సో దీనిలో నెంబర్స్ తీసుకుని ఎనీ డేటా, సో లైన్ డయాగ్రామ్ పాయింట్స్ ఐడెంటిఫై చేయాలి. ఎక్స్ యాక్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్, మనం ఇయర్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ డేటా చూసాం. టైం బేస్డ్ డేటా, టెంపోరల్ డేటా అంటాం, లేదా క్రోనాలజికల్ డేటా అంటాం. సో దానిలో ఇయర్ ఉంటుంది, నంబర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఇయర్ లో ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్, ప్రొడక్షన్ ఆఫ్ వీట్, టమాటా, ఎనీథింగ్. సో ప్రొడక్షన్ తీసుకున్నాం 100 tons. 2001 లో 200 tons. ఇలా మనం పాయింట్స్ తీసుకుంటాం. సో పాయింట్స్ ప్లాట్ చేస్తాం. ఇలా పాయింట్స్ ప్లాట్ చేసి ఈ పాయింట్స్ అన్నింటినీ కలిపామనుకున్నాను, అదే ఇస్ కాల్డ్ లైన్ డయాగ్రామ్. సో ఎనీ నెంబర్, 2 వేరియబుల్స్ అని ఇట్ కెన్ బి లైన్ డయాగ్రామ్ అంటే ఒక వేరియబుల్ నెంబర్ అని, ఆ నెంబర్ ఎలా వచ్చింది, సో ఆ నెంబర్ పర్సన్ ఎవరు, అలాంటి అది ఇయర్ ఏంటి, సో ఐడెంటిఫై చేసి ఆ పాయింట్స్ అనేది ఎన్ని పాయింట్స్ అన్ని పాయింట్స్ కలిపామనుకున్నాను, ఇట్స్ కాల్డ్ లైన్ డయాగ్రామ్. సింపుల్ బార్. సో బార్ అంటే దాన్ని సింపుల్ గా ఇదే డయాగ్రామ్ లో బార్స్ ని ప్రజెంట్ చేయడం, ఈ డేటాని బార్ రూపంలో ప్రజెంట్ చేయడం. బార్ రూపంలో అంటే ఇట్స్ లైక్ ఎన్ ఐస్ బార్. ఐస్ క్రీమ్ తింటుంటావు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఇయర్ లో క్రాప్ ప్రొడక్షన్ ఇలా ఉందన్న 100 అన్న, సో 100 వరకు ఒక బార్ గీయాలి. 100 నెంబర్ ఎక్కడ ఉందో అక్కడ వరకు బార్ గీయాలి. నెక్స్ట్ నెంబర్ నాన్న 2001 ఇయర్ లో, సో అది 150 tons కి వెళ్ళింది, సో ఇక్కడ మనం బార్ గీయాలన్న. సో దీన్ని మనం 2001 ఇయర్ లో ఉన్నటువంటి టన్స్ అని చెప్తాం, 150 tons అని చెప్తాం. ఇట్లా బార్స్ రూపంలో ప్రజెంట్ చేస్తే ఇట్ ఇస్ కాల్డ్ బార్ డయాగ్రామ్. రైట్. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ అంటే ఈ బార్స్ మధ్యలో ఖచ్చితంగా స్పేస్ ఉండాలి, స్పేస్ గ్యాప్ ఉండాలి, స్పేస్ ఖచ్చితంగా ఉండాలి. స్పేస్ ఉంటే మనం వాటిని మనం ఏమంటాం, బార్ డయాగ్రామ్. నెక్స్ట్ వన్ ఈస్ పై చార్ట్. సింపుల్ పై చార్ట్ అంటే సింపుల్ రౌండ్ పై. సో పై చార్ట్ లో సో ద టోటల్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 360 degrees అని ప్రజెంట్ చేస్తాం. చాలా మందికి మ్యాథమెటికల్ గా ఇవి తెలిసిన విషయాలే. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ఒక పార్ట్ ని మనం కొలవాలనుకున్నాం మనకి, ఇలా ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్ వాల్యూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పార్ట్ ని పెడతాను, టోటల్ ఏరియా 360 degrees మనం కౌంట్ చేసుకుంటే దీనిలో ఇది కాఫీ ప్రొడ్యూస్ చేస్తాం. కాఫీ కోసం వాడేనా, కాఫీ కోసం అంటే కాఫీ పౌడర్, షుగర్, మిల్క్, వాటర్, లైట్ గా చాలా తీసేద్దాం. 4 ఎలిమెంట్స్ అనుకున్నాం, 4 ఎలిమెంట్స్. సో ప్రతి దానికి ఎంతో కొంత వాల్యూ నాన్న, సో తీసుకుంటాం, వాల్యూస్ తీసుకుంటాం. కాఫీ పౌడర్ 100 grams, షుగర్ 20 grams, మిల్క్ 50 grams, 50 grams, అలాగే వాటర్ ఒక 10 grams అలా ఇచ్చాను నెంబర్. టోటల్ గా 100 + 20 + 50 + 10 60 80 100 180. రైట్. సో 180 grams అన్ని కలిపితే కాఫీ తయారవుతుంది, 360కి ఈక్వల్. సో ఇది ఎలిమెంట్ వైజ్ ఎంత. సో కాఫీ పౌడర్ యొక్క యాంగిల్ పర్సెంటేజ్ ఎంత అని అడిగాను అనుకో, నేను ఏం చెప్పొచ్చు, ఇన్ డిగ్రీస్ లో చెప్పాలని రిప్రజెంటేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పై చార్ట్. సో 180కి 60 అయితే కాఫీ కలిపితే 100కి ఎంత, అప్పుడు ఏం చెప్తాం మనం, 100కి ఎంత, 100 into 360 by 180. The required value by total value into 360 degrees. We'll get the values. See the pie chart presentation. So everything will be converted. దీనిలో ఏదైనా చేస్తా, పై చార్ట్ లో ఏదైనా ప్రజెంట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీనిలో ఒక్కొక్క ఏరియా వైజ్ ప్రొడక్షన్ తీసుకోవచ్చు, ఏ ఏరియాలో ఎంత ప్రొడక్షన్ ఉంది దాని పర్సెంటేజ్ ఎంత. సో కాకినాడ, రాజమండ్రి, సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం, సో ఇలా మనం తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో తీసుకుని వీటిలో ఎంతెంత ప్రొడక్షన్ జరుగుతుంది, కాకినాడలో 100 tons ప్రొడక్షన్ జరుగుతుంది, ఇక్కడ 200 tons ప్రొడక్షన్ జరుగుతుంది, ఇక్కడ 500 tons ప్రొడక్షన్ జరుగుతుంది, పిఠాపురంలో 1000 tons ప్రొడక్షన్ జరుగుతుంది, ఇక్కడేమో 50 tons ప్రొడక్షన్ జరుగుతుంది. ఇలా కేటగిరీస్ టన్స్. సో దీన్ని మళ్ళీ కౌంటింగ్. సో వాట్ ఈస్ ద కాకినాడ కవరింగ్ ఏరియా పర్సెంటేజ్ ఇన్ దిస్ సర్కిల్. ఒక ఏరియా వైజ్ పార్ట్స్ వైజ్ విడదీసి ఒక్కొక్క ఐటమ్ టు ఐటమ్ ని నన్ను జాగ్రత్తగా ఐటమ్ టు ఐటమ్ ని కంపేర్ చేయాలనుకున్నప్పుడు, whenever if you want to compare any 2 items, so use either pie chart or
మల్టిపుల్ బార్ డయాగ్రామ్. సో కెన్ యూజ్ సమ్టైమ్స్ డివైడెడ్ బార్ డయాగ్రామ్ అని కూడా అంటాం. లైక్ ఒక బార్ నే పార్ట్స్ కింద ఇలా విడదీసాను. ఒక పార్ట్ లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది టోటల్ ప్రొడక్షన్ అనేది 100 + 203 7 8 8 + 800 + 1800 1850. సో ఇది టోటల్ 1850 టన్స్ అనుకో. ఈ టోటల్ అంతా కలిపి 1000. దీనిలో ఇది ఎంత, కాకినాడ ఎంత, రాజమండ్రి ఎంత, పిఠాపురం ఎంత, ఇలా పార్ట్స్ కింద విడదీసి అంటే ఒక బార్ ని పార్ట్స్ కింద విడదీసి రైట్ నా దీన్ని ఏమంటాం డివైడెడ్ బార్ డయాగ్రామ్ అంటాం. సో డివైడెడ్ బార్ డయాగ్రామ్ ద్వారా మనం డేటాను ఐడెంటిఫై చేసి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, లేదా పై చార్ట్ ద్వారా కూడా ఇండివిజువల్ అంటే కంపేర్ చేయాలి. ఒక ఎలిమెంట్ టు ఎలిమెంట్ కంపేర్ చేయాలనుకున్నప్పుడు మనం డిఫరెంట్ డయాగ్రామెటికల్ ప్రజెంటేషన్స్ అనేవి వాడతాం. ఈ సింపుల్ బార్ డయాగ్రామ్స్ గురించి సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అయితే కనుక ఇంత ఇంపార్టెన్స్ ఏమో, బట్ ఏది ఎందుకు తయారు చేస్తాం విషయం మాత్రం తెలియాలి. సో ఇండివిజువల్ సిరీస్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు మనం దీన్ని ప్రజెంట్ చేస్తామండి. సో ఇండివిజువల్ సిరీస్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు ఇది ప్రజెంట్ చేస్తామండి. రైట్. అలాగే నెక్స్ట్ దీనిలో మన ఫ్రీక్వెన్సీ బేస్డ్ డయాగ్రామ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఫ్రీక్వెన్సీ బేస్డ్ డయాగ్రామ్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ మ్యామ్. టైం ఉందా? 11:45 ఉంది. సో ఫ్రీక్వెన్సీ బేస్డ్ డయాగ్రామ్స్ అవి చెప్పుకోవాలంటే మనకు కొంచెం టైం పడుతుందన్న. సో బెటర్ విల్ కంటిన్యూ ది ఫ్రీక్వెన్సీ బేస్డ్ డయాగ్రామ్స్ టుమారో. సో రేపు క్లాస్ తో బేసిక్స్ స్టాటిస్టికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ డేటాలో బేసిక్స్ కంప్లీట్ అవుతాయి. రేపు క్లాస్ లో కంప్లీట్ అవుతాయి. సో ప్రస్తుతానికి ఇప్పటి వరకు చెప్పిన డేటాను బేస్ చేసుకుని మీరు సమ్స్ అన్ని సాల్వ్ చేయండి. రైట్. మీరు అందరూ కూడా ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఫస్ట్ చాప్టర్ స్టాటిస్టిక్స్ తీసుకుని ఆ చాప్టర్ లో ఉన్నటువంటి సెట్ ఏ థియరీ చదవండి, అలాగే సెట్ బి చేయండి, సెట్ బి లో సమ్స్ చేయండి, అలాగే సెట్ సి లో ఉన్నటువంటి సమ్స్ కూడా చేయండి అన్న. అదర్ దాన్ డయాగ్రామెటికల్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ బేస్డ్ డయాగ్రామ్స్ తప్ప, ఫ్రీక్వెన్సీ బేస్డ్ డయాగ్రామ్ క్వశ్చన్స్ తప్ప మిగతా అన్ని చేయొచ్చు. మిగతా అంతా కూడా మీకు కంప్లీట్ అయిపోయింది. సో మీరు అన్ని ట్రై చేయండి. రేపు క్లాస్కి వచ్చినప్పుడు వాటిలో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. మనం రేపు క్లాస్ లో ఫ్రీక్వెన్సీ బేస్డ్ డయాగ్రామ్స్ కూడా చూస్తే సో దాంతో మనకి టోటల్ గా ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అవుతుంది అన్న. బేసిక్స్ కంప్లీట్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకుని మనం నెక్స్ట్ యూనిట్ కి వెళ్దాం. రైట్. ఎనీ డౌట్స్? సార్ ఒకసారి హోంవర్క్ చూపించారు సార్. ఏదమ్మా హోంవర్క్